లేఖనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు, అలాగే 2వ అధ్యాయం 15వ వచనం. వరుసలు చెప్పాలంటే తిమోతికి రాసిన పౌలు రాసిన రెండవ పత్రికల్లో 1వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. ఇలా జ్ఞాపకం పెట్టుకోవటం కూడా బాగుంటుంది. 13, 15, 17 2 తిమోతి దేవుని లేఖనం గురించి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యం, ఆరోగ్యము గల వాక్యం, హితవాక్యం, మేలు చేసే వాక్యం, ఆరోగ్యమునిచ్చే వాక్యం, ఆరోగ్యదాయకమైన వాక్యం. దుర్బోధ అది కూడా వాక్యమే, అనారోగ్యాన్ని కలగజేస్తుంది. ఆ వాక్కులో ఆరోగ్యం ఉండదు, సత్యం ఉండదు. దుర్బోధ దేవుని వాక్యమనే ఆధారం చేసుకుని, దేవుని వాక్యమే చేతపట్టి, దేవుని వాక్యములో నుంచే కొన్ని మాటలు విపరీతమైన అర్థం వచ్చేలాగున చేసేది దుర్బోధ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు నీవు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గాయకొనుము. హితవాక్య ప్రమాణమును గాయకొనుము. ప్రమాణము ఒట్టు, అంతే కదా. ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. కోర్టులో వాడతారు, నాయకులు పదవులు స్వీకరించేటప్పుడు వాడతారు. సామాన్యంగా ప్రజలు కూడా వ్యక్తుల మధ్యన ఒప్పందాలు జరిగినప్పుడు ఆ ఒప్పందాలకు ఒక హామీ ఇచ్చేలాగున ప్రమాణం చేస్తారు. వారు నమ్మిన దేవుని గ్రంథంపైనో, వారు నమ్మిన దేవుని నామంపైనో, లేకపోతే వారు కలిగిన కుటుంబ సభ్యుల మీదనో, లేదా తమ మీద తాము ఒట్టు అంటాం. గ్రామవాసి మాట ప్రకారం ప్రమాణం. అలాగే ప్రమాణం అంటే ఒక హద్దు. తూనికలు ఉంటాయి కదా. ఇండియాలో 1 కేజీ 1 అడుగు 12 అంగుళాలే. అమెరికా వెళ్ళినా 12 అంగుళాలే. ఎక్కడికి వెళ్ళినా 12 అంగుళాలే. దేశం మారితే ఆ కొలతలు మారవు కదా, ఆ పరిమాణములు మారవు కదా. అలాగే వాక్యం కూడా ఒక హద్దు, ఒక ప్రమాణం, ఒక ఆధారం. దానికి అటు ఇటు వెళితే మట్టుకు అది అబద్ధమైపోతుంది. సో నీవు నా వలన వినిన ప్రమాణములాంటి హితవాక్యమును నీవు గైకొనుము. వాక్యమును గైకొనుము. నేను నీకు చెప్పిన అక్రమమైన వాక్యాన్ని నీవు గైకొనుము, స్వీకరించు అంటే పాటించు, అనుసరించు అనర్థం. వాక్యం వినటం మాత్రమే కాకుండా, చదవటం కోసం మాత్రమే కాకుండా, దానిని పలకటం కోసం మాత్రమే కాకుండా,
దేవుడు వాక్యమును అనుసరించుటకు ఇచ్చాడు. దేవుడు వాక్యమును ఆచరించుటకు ఇచ్చాడు. దేవుడు తన వాక్యమును అలాగున నడుచుకొనుటకు ఇచ్చాడు. ఈ చివరి మాట దేవుని పిల్లలకు చాలా ముఖ్యమైనది. చివరి పదం వినుటకు మాత్రమే కాదు, చదువుటకు మాత్రమే కాదు, చెప్పుటకు మాత్రమే కాదు, ఇవన్నీ అవసరమే 1, 2, 3. కానీ చివరిది అనుసరించకపోతే, చివరి దానికి మనం ప్రాముఖ్యతనివ్వకపోతే, ఆ చివరి విషయానికి మనం గురి పెట్టకపోతే, ఈ 3 చేసినందువల్ల ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. అది ప్రయోజనం అని అనటానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ప్రమాణముతో సమానమైన, ప్రమాణము లాంటి ఖచ్చితమైన, క్రమమైన, సత్యమైన నా వలన నీవు వినిన, నేను యేసు వలన విన్నాను, నేను నీకు చెప్పాను, నీకు బోధించాను. ఆ హితవాక్యం, ఆ వాక్య ప్రమాణం హద్దు దాటిపోకు అన్నట్టు. దాన్ని నువ్వు స్వీకరించాలి, దాన్ని నువ్వు అనుసరించాలి, అలాగును నువ్వు నడుచుకోవాలి, అలాగును నువ్వు ప్రవర్తించాలి అని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ రోజు తిమోతికి, ఈరోజు ఈ చివరి గడియల్లో తన సంఘానికి కూడా చెబుతున్నట్టుగా మనం తప్పక అర్థం చేసుకోవాలి. ఆ తాత్పర్యంతో మన లేఖనాలను ధ్యానం చేయాలి. 2వ అధ్యాయంలో 14, 15. నేను చెప్పిన మాట 15 అన్నాను, 14, 15. వినేవారిని చెరుపుటకే గాని, చెడగొట్టుటకే గాని, మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దు అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. స్తోత్రం. అది దేవుని మాటల్లో ఉండే ఆ వ్యత్యాసం మనం గమనించాలి. అన్నీ దేవుని మాటల్లాగే ఉంటాయి, దేవుని మాటల్లో నుంచి చెప్పబడతాయి. కొన్ని మాటలు వివాదములోనికి వెళ్ళిపోతాయి, కొన్ని మాటలు ఎందుకు ప్రయోజనం కాదు. ఆశ్చర్యం కదా! దేవుని మాట ప్రయోజనం లేకుండా ఉంటుందా? దేవుని మాట ఫలమునివ్వకుండా ఉంటుందా? దేవుని మాటలో జీవం ఉంది కదా, దేవుని మాటలో సృష్టి చేసే శక్తి ఉంది కదా. దేనికి నీ పనికి రాని మాటలు అంటే వ్యర్థమైన వంశావళుల విషయంలో నువ్వు ఎవరితోనూ వాదం పెట్టుకోవద్దు అన్నట్టు. వంశావళుల గురించి మాట్లాడుకుంటూ నువ్వు వాదం పెట్టుకోవద్దు, సువార్త ప్రకటించు. స్తోత్రం. కనుకనే వినేవారిని కట్టే మాటలుంటాయి, వినేవారిని స్థిరపరిచే మాటలుంటాయి, వినేవారిని బలపరిచే మాటలుంటాయి, వినేవారిని ఫలింపచేసే మాటలుంటాయి, వినేవారిని చెడగొట్టే మాటలుంటాయి. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దని తిమోతి, నీకు నేను అప్పజెప్పిన ఆ సంఘానికి, ఆ సమాజానికి, ఆ గుంపునకు నువ్వు జ్ఞాపకం చేయి. 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, వాక్యమును సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. బోధలో ఇంత జాగ్రత్త ఉండాలి, బోధకుని బోధలో ఇంత జాగ్రత్త ఉండాలి. అందుకే ట్రైనింగు అని అనను కానీ అలాంటి ఉపదేశపు కూడికల్లో మనం పాల్గొవాలి. నేను చదివినది, నాకు తెలిసినది, నాకు తోచినది, నేను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పితే కుదరదు.
అది మాత్రం సత్యం. సత్యవాక్యం సరిగా కాకుండా కాదు, సరిగా బోధించాలి. సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. స్తోత్రం. అపవిత్రమైన ఏ ఫలితమివ్వని దేనికి పనికిరాని మాటలకు విముఖుడవై ఉండు, దూరంగా ఉండు. అటువంటి సంభాషణలలో చొరబడకు. అటువంటి సంభాషణలలో నువ్వు పాలిభాగస్తుడు కావద్దు. అటువంటి సంభాషణలను నువ్వు ఖండించు, గద్దించు అని ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్ముడు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. మాటలు వినేవారే చెడిపోతారంటే అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. భక్తిలో వర్ధిల్లుటకు దేవుని మాటలు గాని భక్తిలో హీనదశకు చేరుకునే దేవుని మాటలు కాదు. కనుక దేవుని మాటలే అన్నట్టుగా ఉన్నాను. ఆ దేవుని మాటలు దేవుని మాటలుగా చెప్పగలిగిన వారు దేవుడిచ్చిన ఆ కృపా వరంతో చెప్పగలుగుతారు. లేఖనాల్లో ఉన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. 3వ అధ్యాయంలో మరొక వచనంలోకి వెళ్లే ముందు మాట సమయానికి వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తా. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం, సంఘం యొక్క క్షేమంగా అభివృద్ధి చెందాలి, క్షామంగా కాదు. సంఘం వర్ధిల్లాలి, సంఘం ఎదగాలి, సంఘం డెవలప్ అవ్వాలి. సంఘం ఎలాగున్నా క్షేమంగా వర్ధిల్లాలి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు 5 పరిచర్యలుగా పరిచారకులను ఉంచాడు. 5 మినిస్ట్రీస్. మినిస్ట్రీ అంటే పరిచర్య, దేవుని పని విభాగము. అగ్రికల్చర్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. మినిస్టర్ అంటాం కదా, ఆ మినిస్టర్ అనే మాట బహుశా ఇందులో నుంచి వచ్చిందేమో. మినిస్టర్ పరిచర్య చేసేవాడు, ఆ పరిచర్యను జరిగించేవాడు, ఆ పరిచర్యను సూపర్వైజ్ చేసేవాడు అని అర్థం. దేవుడు సంఘక్షేమాభివృమిత్తం. సంఘం అంటే ఎవరు? ఒక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కాదు, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన వారు. ఎలాగ అంగీకరిస్తారు? సువార్త వినాలి. సువార్త విన్న తర్వాత వాళ్ళలో ఏం జరగాలి? వాళ్ళలో ఉన్న పాపమును వాళ్ళు ఒప్పుకునే స్థితికి రావాలి. అలాగు నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. సరదాగా కాదు, క్యాజువల్గా కాదు. అందరూ దిగుతున్నారని నేను దిగటం కాదు. అమ్మ తీసుకోమంది అని కాదు. నాన్న చచ్చిపోతూ బాప్సి తీసుకోరా అన్నాడు గనక, చచ్చిపోతున్నప్పుడు నేను మాట ఇచ్చాను గనక ఆ మాట తప్పను నేనంటూ నీళ్లలోకి వెళ్ళేవారు. ఇవన్నీ బాప్తిజాలు మాట చొప్పున అలాగే ఉండొచ్చేమో. అది బాప్తిజం అని అందరూ గుర్తించొచ్చేమో. ఇచ్చినవాడికి తీసుకున్నవాడికి అది బాప్తిజం కావచ్చేమో. కానీ చెప్పాను కదా, సత్యవాక్య ప్రమాణం, దెర్ ఇస్ ఏ రూల్. బాప్తిజం అంటే ఏంటి? ఆ ప్రమాణం ఏంటి? ఆ లెవెల్ ఏంటి? ఆ మెజర్మెంట్ ఏంటి? స్తోత్రం. నా మట్టుకైతే ఇది బాప్తిస్మమే, మరొకరికైతే అది కూడా బాప్తిస్మమే, మరొకరికైతే దీనిని మేము బాప్తిజంగానే పరిగణిస్తాం అంటూ ఎవరికి వారే మాటలు మాట్లాడుకుంటూ చివరికి అది వాదంగా వివాదంగా చేసుకుని సంస్థలుగా విడిపోయిన సందర్భాలు ఈ లోకంలో. కనుక దేవుని వాక్యమే మనకు ప్రమాణం. నీళ్లలో మునగాల, ప్రవహించే నీళ్లలో మునగాల, కొండల మీద నుంచి పారే నీళ్లలో మునగాల,
చెరువులో మునగాల, ఒక ఇంకుడు గుంటలో మునగాల, సముద్రంలో మునగాల. అదే బాప్తిజం, ఇది బాప్తిజం కాదు, అది బాప్తిజం అసలే కాదు అంటూ ఈ భౌతికపరమైన విషయాల మీద చర్చలు విపరీతంగా అవుతున్న ఆ దినాలు, ఈ దినాలు, ముందు ఇంకెన్ని దినాలు వస్తాయి. కానీ సత్యవాక్య ప్రమాణం ఏంటంటే, సువార్త పేతురు ప్రకటించినప్పుడు విన్నవారు మనసులో నొచ్చుకున్నారు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే సౌలా సౌలా ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు అని ప్రభు మాట్లాడిన సందర్భంలో సౌలు చెప్పిన సమాధానం, ప్రభా ఎవరు నీవు అనగాని, నువ్వు హింసించుచున్న యేసును అంటూ, వెళ్ళి నువ్వు ప్రార్థనలో ఉండు, నీకు సమాచారం ఇవ్వబడుతుంది, నిన్ను అన్యజనుల మధ్యన ఒక సాధనంగా వాడుకుంటాను అని చాలా షార్ట్గా ఆ మాటలు అక్కడ వచ్చేస్తాయి. పౌలు వెళ్ళిన తర్వాత, లేదా సౌలు వెళ్ళిన తర్వాత ఒకని ఇంట ప్రార్థనలో ఉన్నాడు. అననీయకు కూడా దేవుడు అననీయ ఉన్న చోటు చెప్పాడు, పలానా చోట సౌలు ఉన్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన? ఒకవేళ కొంతమంది అనుకుంటారు, దేవుడు కనపడ్డాడు, ప్రార్థన చేయమన్నాడు, వాడుకో ప్రభా, వాడుకో ప్రభా, వాడుకో ప్రభా, కనపడ్డావు ప్రభా, నాకెంత ధన్యత ఇచ్చావు ప్రభా అని ప్రార్థన చేసి ఉంటాడేమో. కాదు కాదు, తన జీవితంలో దేవుని నామం పేరిట జరిగించిన ఆ హింసాకాండ అంతా ఒప్పుకుంటూనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని మాట దర్శించినప్పుడు, దేవుని మాట మన దగ్గరికి చేరినప్పుడు, మన గుండెల్లోకి చేరినప్పుడు, మొట్టమొదటిగా మాట చేసే పని ఏంటంటే ఒప్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నా స్థితిని, నా స్థాయిని ఆయన నాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అతడు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అని అన్నయ్యతో చెప్తే అక్కడ జరిగిన సంభాషణ మీకు గుర్తుండే ఉంటుంది. వెంటనే అననీయ సౌలు దగ్గరకు వస్తాడు. సౌలా, ఇక నీవు లేచి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకున్నావు కదా, ఈసారి ప్రార్థన చేసుకుంటూ బాప్తిస్మము తీసుకుని నీ పాపములు కడిగి వేసుకో. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం ఎందుకు? ఉద్యోగం కోసం కాదు. బాప్తిస్మం ఎందుకు? అమ్మ తీసుకోమందని కాదు. బాప్తిస్మం ఎందుకు? అందరూ తీసుకుంటున్నారని కాదు. బాప్తిస్మం ఎందుకు? ఏవో వస్తువులు ఇస్తారట, పదార్థాలు ఇస్తారట. బాప్తిస్మం ఎందుకు? ఇదే కదా దేవుడు ఒక ప్రమాణంగా తీసుకోమంటాం. ఖచ్చితంగా దేవుని మాట మనసును తాకాలి, ఆ మనసు మారాలి, అంటే దేవుని వైపు తిరగాలి. ఆ దేవుని వైపు తిరిగి దేవుని రాజ్యం వైపు ప్రయాణం. మారు మనసు పొందిరి, దేవుని రాజ్యము సమీపించింది అనే మాటల్లో ఇదొక అర్థం. అది బాప్తిస్మము పొందటానికి ముందు, బాప్తిస్మం అనే కార్యక్రమం చేయడానికి ముందు ఆ వ్యక్తి మనసులో ఒక ప్రత్యేకమైన పరివర్తన జరగాలి. పరివర్తన నాకు కావాలి అనే ఉద్దేశం తీవ్రంగా రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకే మారు మనసు బాప్తిస్మం. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యవాక్య ప్రమాణం, రూల్, మారు మనసు పొంది. ఈరోజు ఇలాగ నేను మాట్లాడుట కాస్త అభ్యంతరకరంగా ఉన్నా ఆలోచించక తప్పదు. మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవటం తప్పదు. ఈరోజు నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను గుండెల మీద చేతులేసుకొని నేను ఏమి పొంది బాప్తిస్మం తీసుకున్నా, లేదా ఏ రీతి బాప్తిజం తీసుకున్నా, ఇది మళ్ళా బాప్తిజం తీసుకోవటానికి కాకపోవచ్చు. కానీ ఆ లేఖనం, ఆ ప్రమాణముగా దేవుడు లిఖించిన లేఖనం ప్రకారమే ఆ రూట్లోనే నేను రావాలి.
దేవుడు పంపిన లేఖనం, దేవుడు ఆ లేఖనానికి ఒక రూపమిచ్చి పంపించిన యేసు అనే లేఖనం. ఆ యేసే అంటాడు, నేనే మార్గం. అంటే లేఖనమే మార్గం, లేఖనమే ప్రమాణం. ఈ మాటకు కుడికి గాని ఎడమకు గాని మీరు తొలగిపోయే ప్రసక్తే లేదు. వేరే వేరే మార్గాలు యేసులో లేవు. యేసు మాటే మార్గం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగున బాప్తిజం తీసుకున్నవారు ఈరోజు ఏ రీతిగా, ఎప్పుడు మనస్సు, ఎప్పుడు పశ్చాత్తాపం, ఎప్పుడు క్రీస్తు గురించి, ఎలాగున, ఎక్కడ అన్నట్టు ఒకసారి ఆలోచన చేసుకోవటం చాలా మంచిదని అనుకుంటా. ఈరోజు మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను కదా కొన్ని ఉదాహరణలు. ఈ కారణాలు చొప్పున కొంతమంది బాప్తిజం తీసేసుకుంటుంటారు, పొందేసుకుంటుంటారు. కొడుకు తన మాట వినటం లేదట. ఆమె విధవరాలు, చెప్పిన మాట వినటం లేదు. పెద్దవాడయ్యాడు గనక నా ఇష్టం అంటున్నాడు. చివరికి ఆమె ఎంతగా హర్ట్ అయిందంటే, హర్ట్ అయిందని నేను అంటున్నాను, ఎందుకు అంటున్నానో వినండి. ఆమె ఎంతగా మనస్సులో వేదన చెందిందంటే, ఈ మాట హైందవ ప్రమాణమునకు సంబంధించిన మాట. నేను చచ్చిపోయాక తల కొరివి పెడతారు కదా పిల్లలు. నేను చచ్చిపోయాక నా తల కొరివి వాడు పెట్టడానికి వీల్లేదు. నా తల కొరివి వాడు పెట్టడానికి వీల్లేదు. అంటే పెట్టొద్దంటే పెట్టకుండా ఉంటాడా? చచ్చిపోయిన తర్వాత అందరూ పిలుస్తారు, అబ్బాయి పట్రా బాబు అంటారు. కనుక ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఎందుకు బాప్తిస్మం అని ఆ సేవకుడు అడిగినప్పుడు, వాడు నాకు తలకొరువు పట్టడానికి వీల్లేదు. బాప్తిజం తీసుకుంటే సమాధి చేస్తారు, తలకొరువు ఉండదు. వాడు నాకు తలకొరువు పెట్టడానికి వీల్లేదు అంటూ హోంకరించింది ఆవిడ. స్తోత్రం. ఇలాగ ఉంటాయి పద్ధతులు. తర్వాత ఆమె సరిచేసుకుని, లేదా సరైన ప్రార్థనా వ్యవస్థలోనికి, కన్నిటి ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. అది కూడా సత్యమే. కానీ కారణాలు, ఉదాహరణలు చెప్తున్నాను నేను. ఈ రీతి బాప్తిజాలు ఉంటాయా లేఖనాల్లో? స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆలోచన చేయాలి. అందుకే సత్యవాక్య ప్రమాణం, బాప్తిస్మమునకు ప్రమాణం, మారు మనసుకు ప్రమాణం. అంతే. యేసు రక్షకుడు కన్యమరియ గర్భమందు ఆయన జన్మిస్తాడు, ఇమ్మానుయేల్ అనే పేరు అంటూ యెషయా గ్రంథములను ఆయా ప్రవక్తల గ్రంథాల్లో ముందుగానే చెప్పబడిన వాక్య ప్రవచన ప్రమాణం. లైన్, ప్రవచనం, ప్రమాణం. దేవుడు మాట అంటేనే ఒక రూల్. సృష్టి అంతా ఆ రూల్ ప్రకారమే నడుస్తూ ఉంది. సో ఈ వాక్యము ఎందుకు నువ్వు ప్రకటించాలి? ఈ వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలి? ఈ వాక్యం విషయంలో, ఈ వాక్యంలోని మాటల విషయంలో ఎందుకు నువ్వు వాదాల్లోకి వెళ్ళకూడదు, వివాదాల్లోకి వెళ్ళకూడదు అనంటే 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా, మళ్ళా ఇక్కడ చూడండి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఎలా జాగ్రత్త పడాలయ్యా? 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం. లేఖనానికి దేవుడు పెట్టిన పేరు. లేఖనం ఇటువంటిదని దేవుడు దానికి ఒక టైటిల్, అనుమతించిన పేరు. పరిశుద్ధ లేఖనం, పరిశుద్ధుని లేఖనం, పరిశుద్ధుడు పలికిన పరిశుద్ధ లేఖనం. యెహోవా పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే పరిశుద్ధ లేఖనం. లేఖనాల గురించి మాట్లాడుకుంటున్నా. సంఘానికి, సమాజానికి తెలియాలి పరిశుద్ధ లేఖనమని, పరిశుద్ధుడు పలికిన లేఖనమని.
క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక. ఎలా ఎరుగుదువు? మీ అమ్మమ్మ బోధించారు, నీకు చెప్పారు. బాల్యం నుంచి ఆ వయసు వాడికి ఏ స్థాయిలో చెప్పాలో లేఖనాలు నీ తల్లి నీకు చెప్పారు. అక్కడే లేఖనాల్లో మీరు చూడండి, 1 తిమోతి 2 తిమోతిలో వారి హద్దులలో లేదా వారి ద్వారా నువ్వు వాక్యం విని నేర్చుకున్నావు కదా, ఆ హద్దులలో అన్నట్టు బాల్యం నుండి పరిశుద్ధ లేఖనములో నువ్వు ఎరుగుదువు. పిల్లలు బాల్యం అంటే అప్ టు 12th ఇయర్ మెచ్యూరిటీ అనుకోండి. 12th ఇయర్ అంటే మెచ్యూరిటీ. ఈవెన్ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అనుకుంటే మెచ్యూరిటీ అనుకుంటే అంతవరకు బాలుడే. పసిబిడ్డ, బాలుడు, యవనుడు అనే వయసు స్థితులు స్థాయిలో మనం వింటాం. సో బాలుడై ఉన్న ఆ దినముల నుంచి, బాల్యము నుంచి నువ్వు ఎరుగుదువు. అమ్మ నీకు చెప్పింది, అమ్మమ్మ కూడా నీకు చెప్పేది. ఆ లేఖనాలు బాల్యము నుంచి నువ్వు ఎరుగుదువు, నువ్వు ధ్యానించావు, నువ్వు విన్నావు, నువ్వు చదివావు. అమ్మలు అమ్మమ్మలు బాల్యము నుంచి పిల్లలకు తెలియచేయాలి. స్తోత్రం. పేదరాజు పెద్దమ్మలు కథలు చెప్పటం కానీ ఇంకా చాలా చాలా కార్టూనిస్ట్ కథలు వచ్చేస్తాయి. ఆ కథలు ఎక్కువగా చెప్పేవారు, చెప్పుతుంటారు. కానీ క్రీస్తు నెరిగిన అమ్మ నాన్నలు ఆ కథలను కాస్త పక్కకు పెట్టి యేసయ్య కథ, దేవుని మాట పసి వయసు నుంచి చెప్పాలి. స్తోత్రం కలుగునుగా. లేఖనం అదే కదా, బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. పెద్దయ్యాక కాదు, కాలేజీకి వచ్చాక కాదు, బాల్యం నుంచి నీకు తెలుసు ఈ సత్యవాక్యం. కనుక నీవు నేర్చుకొని ఇది నిజము అని, నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. సత్యవాక్యమైన ఆ వాక్యములో మనము నిలకడగా ఉండాలి. ఆశ్చర్యం, వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. వాక్యం మన పాదములను తొట్టెళ్లకుండా సహాయం చేస్తుంది. వాక్యము మన పాదములు జారిపోకుండా బండ మీద నిలిపి ఉంచుతుంది. అదే సమయంలో ఈ మాట ప్రకారం ఆ వాక్యములో మనం స్థిరంగా ఉండాలి. 2, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండాలి. ఏది ముందు ఏది తర్వాత, ఇది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. స్థిరపరిచే వాక్యమును నేర్చుకున్నావు గనుక ఆ వాక్యములో నువ్వు నిలకడగా ఉండు. సంఘానికి అది చాలా అవసరం, విశ్వాసికి అది చాలా అవసరం. మనందరికీ ఈ వాక్యములో నిలకడంటే మీకు తెలుసు కదా, సాధారణంగా సమాజపరంగా సంభాషణల్లో పెద్దలు, వృద్ధులు, ఈవెన్ స్నేహితులు కూడా ఈ మాట పలుకుతుంటారు. వాడి మాట నమ్మావు, ఇంక పైకి వచ్చావి. వాడు మాట నిలకడ కాదు అంటారు కదా. వాడి మాట నమ్మాల్సిన పని లేదు అంటారు కదా. ఈరోజు ఇదంటాడు, రేపు అదంటాడు, వాడి మాట మీద నిలబడాడు అంటారు కదా. అలా కాదు, మాట మీద నిలకడగా ఉండాలి. స్తోత్రం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. లేఖనమనగా దైవావేశము వలన కలిగిన లేఖనం. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ, శిక్ష
అన్నట్టు ఉండేటప్పుడు పనిష్మెంటు అని వచ్చేస్తుంది మనకి. శిక్ష అంటేనే ఇమీడియట్గా మనకు వచ్చేది తప్పు, అక్కడ ఏదో జుర్మానా లాంటిది. శిక్షణ, క్రమశిక్షణ, అది దెబ్బ కావచ్చు, చిన్న మాట కావచ్చు. క్రమశిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉంటుంది ఈ వాక్యం. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు నేను చదివించానంటే, తొలిపాఠముగా తొలి అడుగుగా యేసు నేనే మార్గం అన్నారు గనుక, వాక్యమే మార్గము గనుక, ఆ వాక్యాన్ని మనము ఎంత శ్రద్ధగా ధ్యానిస్తున్నాము, ఎంత శ్రద్ధగా దాన్ని చదువుతున్నాము, ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాము, ఎంత శ్రద్ధగా ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నాము, ఎంత శ్రద్ధగా, ఎంత అత్యంత శ్రద్ధగా ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నాము అనేది దేవునికి ముఖ్యము. నీకు నాకు ముఖ్యం కానట్టుగా ఉంటే ప్రమాదం సుమ. నీకు నాకు ఈ వాక్యం ముఖ్యం కాదు అన్నట్టుగా మన జీవిత విధానం శైలి ఉంటే నష్టం సుమ. అది అవమానం సుమ. అది మేలు కాదు కదా, కీడుకు ద్వారం తెరిచినట్టు అవుతుంది సుమ. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మరొక చోట అపవాదికి చోటు ఇవ్వకండి. దేవునికి చోటు ఇస్తే అపవాదికి చోటు దొరకదు. దేవునికి చోటు ఇవ్వకపోతే అపవాదికి చోటు ఇచ్చినట్టే. హలో, దేవునికి చోటిస్తే అపవాదికి చోటు ఉండదు. దేవునికి చోటు ఇవ్వకపోతే అపవాదికి చోటు ఇచ్చినట్టే. దేవునికి చోటిచ్చుట దేవా నా హృదయంలోనికి రా అని చెప్పటం మాత్రం కాదు. దేవునికి చోటిచ్చుట అంటే ఆయన మాటకు విధేయత చూపుట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాలోకి వచ్చాడు కదా, వస్తే రావచ్చు. ఆయన మాట వినకపోతే ఏం ప్రభు అన్నాను, వచ్చేశాడు. ప్రభు అన్నాను, ప్రభు అయిపోయాడు. ప్రభు అన్నాను, వినేవారికి యేసు నాకు ప్రభు అయిపోయాడని తెలిసింది. కానీ యేసయ్య అంటాడు, ప్రభా, ఆహా నేను నీకు ప్రభువుని, ఇదిగో ఇదిగో ప్రభుని అంటూ వెంటనే ఒక మాట చెప్తారు. సువార్తలలో రాయించారు, నేను నీకు ప్రభువునైతే మరి నా మాట చొప్పున చెయ్యాలి కదా. స్తోత్రం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే అని ఒక చోట ఉంది స్టేట్మెంట్. కొంతమంది యేసు ప్రభుని ఒప్పుకోను, పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ దేవుడే అన్నాడు కదా, మీరెవరండి మాట కొట్టేయటానికి అంటూ అదొక వాదనతో కూడిన సువార్త, అదొక వాదనతో కూడిన రక్షణ కార్యం. యేసు ప్రభుని ఒప్పుకుంటే చాలు, రివ్వుని వెళ్ళిపోతాను పరలోకానికి అన్నట్టుగా. అటువంటి సందర్భాల్లో శిలువ మీద యేసు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పిన దొంగ మాటను ఆధారం చేసుకుని ప్రభువుని ఒప్పుకుంటే నువ్వు వెళ్ళిపోతావు అంతే పరలోకం అన్నట్టుగా. కానీ దొంగకు అక్కడ అవకాశం లేదు. ఏది? నమ్మి బాప్తిస్మము పొందటానికి. ఆ మాటను పట్టుకుని అవకాశం ఉండి, వీళ్ళుండి, బాప్తిజం తీసుకునే విధానాలుండి, ఆ సావకాశం ఉండి, ఆ వాతావరణం ఉంటే మరి ఆ వ్యక్తి ఏం చెయ్యాలి అనేది ప్రశ్న. స్తోత్ర. యేసు మాటను, యేసును ప్రభుగా మనం అంగీకరించాము గనక తప్పక లక్ష్య పెట్టాలి. కొద్ది దినాలుగా నా మనసులో పదే పదే ప్రేరేపించబడుతున్న ఈ మాట గడిచిన కొద్ది వారాలుగా మీకు చెబుతూ వస్తున్నాను. దేవుడికి మాట్లాడటం అలవాటుని కాదు, దేవుడు మాట్లాడతాడు. ఆదిలో మాట్లాడాడు. ఆయన అక్షరాలను పదాలుగా చేసి, పదాల సముదాయాన్ని ఒక వాక్యంగా చేసి, ఆ వాక్యం సముదాయంలో ఒక వర్తమానం పంపిస్తున్నాడు. తన ప్రణాళిక, తన ఉద్దేశ్యం, తన ఆలోచన తనకు తాను చెప్పుకోవటానికి కాదు, తన సృష్టికి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అలాగున దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగున దేవుడు అక్షరాలు తానే ఆ పలకల మీద రాశాడు. అలాగున యేసు నేల మీద రాశాడు. అవును, దేవుడు రాయిస్తాడు, రాస్తాడు. ఆయన దగ్గర గ్రంథాలున్నాయి, రకరకాల గ్రంథాలున్నాయి. ఓడ మీద కూడా రాజు చూస్తుండగా ఒక చెయ్యి వచ్చి రాసింది, మెనే మెనే షేకేల్ ఉపార్సిన్ అని.
కనుక దేవుని మాటలు, దేవుడు వ్రాయించిన మాటలు దేవుడే వ్రాసాడా అని భావించి వ్రాయించిన మాటలు మనం ఆ భావనతోనే ఆ మాటలను శ్రద్ధగా చదవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజు విందు చేస్తున్నాడు, తప్పతాగున్నాడు. దేవుని మందిరంలో ఉండవలసిన బంగారు పరిశుద్ధ ఉపకరణాలను ఆ త్రాగుడు పార్టీకి తీసుకొచ్చాడు, కావాలని అపవిత్రపరచటానికి. అందులో ద్రాక్షరసము పోసి అందరికీ ఇస్తూ తాను తాగుతూ, ఏమో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలియదు గాని అతడు బాల్కనీలో నుంచి అలా చూస్తుండగా ఎదుట ఆ రాజవీధి ఆ ప్రాకారం మీద ఒక చెయ్యొచ్చి వ్రేలుతో అక్షరాలు రాయటం చూశాడు. అక్షరాలు ఏంటో భాష తెలియదు ఆయనకి. స్తోత్రం. ఆ రాజు మాట్లాడే మాట ఆ భాష అయితే చదివేసేవాడు, తెలుసుకునేవాడు. కానీ అక్కడ ఏంటి అక్షరాలు? ఆ చెయ్యి రావటం ఏంటి? అగ్ని ప్రకాశిస్తున్నట్టు చెయ్యి రావటం ఏంటి? అక్షరాలేంటి? అక్షరాలు చదువుతున్నప్పుడు భయం కాదు, అక్షరాల్లో అర్థం తెలిస్తే భయం వేస్తుంది. కానీ ఆ చేతిని చూస్తేనే భయం వేసింది. ఆ చెయ్యి అక్షరాలు రాస్తుంటే ఎవరికా మెసేజ్, ఎవరికా సందేశం? అంటూ ఒక బయలుదేస్తూ ఉంటే తర్వాత రాణి చెప్తుంది, ఆస్థానంలో పెట్టున్నాడు దేవుని నమ్మకం కలిగిన వాడు, అనేక భాషలు వచ్చినవాడు. అతన్ని పిలిపించు, అతడు సమాధానం చెప్పేస్తాడు అన్నప్పుడు జరిగిన సన్నివేశం మీకు నాకు బాగా తెలుసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తరువాత అతడు వచ్చి చూసే వరకు కూడా ఉన్నాయి అక్షరాలు. అతడు వచ్చి చూసే వరకు కూడా గోడ మీద అక్షరాలు ఉన్నాయి. చూశాడు, దానికి అర్థం చెప్పాడు. రాజా, ఇదిగో నీ జీవితంలో ఇది జరగబోతోంది, నీకు ఇలా గుణ ప్రాప్తించబోతుంది, దేవుడు నీ పట్ల ఇలా తీర్పు తీర్చాడు అని చెబుతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున అంత తాగుడులో, అంత వెకిలి మనసుతో ఇశ్రాయేలీయుల దేవుడు పరిశుద్ధుడట, పరిశుద్ధుడని పాటలు పాడి ఆరాధిస్తారట అని అనుకుంటూ ఆ ఉపకరణాలు కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటారట. వెకిలి మనసుతో తీసుకురండి, ఇలాగా ఇంకేం పాత్రలు లేవా రాజుగారికి? ఆ పాత్రలే కావాల్సి వచ్చాయి, ఆ పరిశుద్ధ పాత్రలే కావాల్సి వచ్చాయి. ప్రత్యక్ష గుడారములో లేదా ప్రత్యక్షపు ఆ మందిరములో ఉపయోగించే, దేవుని ఒకరు ఉపయోగించే ఆ పాత్రలోనే పోయండి అన్నాడు. ఈ మద్యం లేదా ద్రాక్షరసం అంతగా తెగించినవాడు ఆ చేతిని లెక్క చేశాడు. చేతి మాటలో ఉన్న భావం తెలుసుకోవాలని తప్పించిపోయాడు. వ్యక్తిని తీసుకొచ్చి చెప్పించుకున్నాడు. అలా జరిగింది, ఖచ్చితంగా జరిగింది. స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు ఆ రాజు విషయంలో అలా లేఖనాలు రాశాడు. అవి లేఖనాలు వ్రాయబడ్డాయి, చెయ్యి వ్రాసింది. ఆ చేతుల్లోంచి నిప్పులు ఎగజిమ్ముతున్నాయి. చాలా ప్రకాశవంతమైన చెయ్యి. శిల్పి ఒలితో సుత్తి దెబ్బతో అక్షరాలు చెక్కటానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ రాతి గోడ మీద ఈ వ్రేలు రాస్తా ఉంటే ఎంత లోతుగా పోతుందో అక్షరం. స్తోత్రం కలుగునుగాక. అది రంగు కాదు, మసి కాదు, పౌడర్ కాదు, ఏమో లోపలికి వెళ్ళిపోయింది. ఆ చెయ్యి వ్రేలు నిప్పు. స్తోత్రం. దహించు అగ్ని దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆ లేఖనమేంటి? ఆశ్చర్యకరంగా ఆ చెయ్యి ఆ లేఖనాన్ని రాయటం ఏంటి? ఆ లేఖనం నాకు అర్థం కావట్లేదు. ఆ లేఖనంలో ఏముంది? ఎవరి కోసం, ఎవరు రాశారు, ఏం రాశారు, ఏంటది అంటూ ఆ అన్యరాజే ఆశ్చర్యపోయాడు. ఆ పోలికను అనుకోను గాని ఈరోజు ఆ చెయ్యి ఎవరిదో మనకు తెలుసు. ఇదిగో ఈ లేఖనాలు వ్రాయించిన ఆ చెయ్యి ఎవరిదో మనకు తెలుసు. ఈ లేఖనాలు ఎవరు వ్రాయించారో, ఎవరి మాటలో కూడా మనకు తెలుసు.
అన్యరాజే గోడ మీద రాసిన ఆ అరచేయి రాసిన లేఖనాల విషయంలో ఆశ్చర్యపోయి నాకు అర్థం తెలియాలి, నాకు అర్థం తెలియాలి, ఇందులో ఉన్న అర్థం నాకు తెలియాలి అని కొట్టుకుపోయాడు. మరి దేవుని సంగమా, మీరు నేను ఈ లేఖనాలను అసలు చదువుతున్నామా? దానిలో భావాన్ని అర్థం చేసుకుంటున్నామా? దానిలో ఉన్న దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటున్నామా? దానిలో ఉన్న దేవుని ప్రణాళికలను అర్థం చేసుకుంటున్నామా? అసలు అర్థం చేసుకునే ఉద్దేశం అనుకుందా? సరిగా సరిపోలుతుందో లేదో తెలియదు కానీ కాస్త అవగాహన చేసుకోవటానికి అన్యరాజు ఆశ్చర్యకరమైన దేవుని హస్తములాగా ఉందది. మనిషి ఉండాలి కదా, చెయ్యొకటి రాయటం ఏంటక్కడ? ఏదో ఆశ్చర్యం. అది అక్షరం. అక్షరం ఎవరికి? చదివేవారికి, చూసేవారికి, దాన్ని పట్టించుకునేవారికి. అంతే. ఎవరికిది? చదివేవారికి, చూసేవారికి, వినేవారికి, దాన్ని పట్టించుకునేవారికి. నేటి దినాల్లో సంఘానికి బైబిల్ తెరిచే తీరుకొనటం లేదు, బైబిల్ చదివే తీరికొనట్లేదు, ఒక క్రమబద్ధంగా వాక్యాన్ని ధ్యానం చేసే ఓపిక తీరిక కూడా ఉండలేదు. విచారం, చాలా విచారం. ఈ మాట ఇలా అనుట ఒకవేళ అన్యాయం అవుతుందేమో. వీళ్ళ దేవుని పిల్లలు, వీళ్ళ యేసుప్రభుని అంగీకరించిన వారు, వీళ్ళ దేవుని పూజించేవారు, వీళ్ళ దేవునికి భయపడేవాళ్ళు, వీళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు అని ఒకవేళ ఎవరైనా అంటే అవును, నిజమే కదా. మరి దేవుడు 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 అంటూ దన్నాలు పెడతారు కానీ ఆ వాక్యం చదవనే చదవరు, ఆ వాక్యం విననే వినరు, ఆ వాక్యాన్ని చూడనే చూడరు, ఆ వాక్యాన్ని అనుసరించటమా వాళ్ళ జీవితంలో ఉండదు. స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా మారు మనసు పొంది, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి, దేవుని వాక్యం ద్వారా నిత్యజీవాన్ని పొందుకుని, దేవుని వాక్యం ద్వారా పాప క్షమాపణ పొందుకుని, దేవుని వాక్యం ద్వారా తీర్పు నుంచి తప్పించబడి, దేవుని వాక్యం ద్వారా నూతన సృష్టిగా చేయబడి, దేవుని వాక్యం ద్వారా దేవునికి పిల్లలైపోయి, దేవుని వాక్యం ద్వారా దేవుని మహిమలో దేవుని ఎదుట ఆరాధించేసే ఆ యోగ్యత భూమి మీద ఉండగానే పొందుకున్నవారు ఆ దేవుని మాటని నిర్లక్ష్యం చేసే విపరీత భక్తి, వింత భక్తి, ఆలోచన చేయవలసిన భక్తి, పరిశోధించవలసిన భక్తి, స్వపరీక్ష చేసుకోవలసిన భక్తి. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్మావు, నా మాటను నమ్ముతున్నావా? నీ మాట ఏ మాట? అవును, వింటే ఏది? నువ్వు ఎప్పుడు విన్నావు, ఎప్పుడు చదివావు, ఎప్పుడు ధ్యానించావు, ఎప్పుడు పరిశోధించావు, ఎప్పుడు అనుసరించావు? నిన్ను నమ్మాను కానీ నీ మాట నాకు తెలియదు కదా అని ఒక్క మాట మాట్లాడేస్తావు. ఈ తీరులో ఉన్నారండి నమ్మినవారు, ఈ తీరులో ఉన్నారండి నమ్మామని చెప్పుకుంటూ ముందుకు పోయేవారు. అందరూ అనుకుంటున్నారు, అబ్బో ఎంతమంది నమ్మేసుకుంటున్నారో. కొంతవరకు అది న్యాయమే, కొంతవరకు అది యథార్థమే కావచ్చు. చాలామంది నమ్మేసుకుంటున్నారు. పరిశుద్ధుడైన ప్రభువే చెప్తున్నారన్నమాట. ప్రభువా ప్రభువా అని నన్ను నువ్వు పిలుస్తున్నావంటే నువ్వు నా మాట చొప్పున చేయుటకు మాత్రమే పిలుస్తున్నావు. మీరు నా మాట చొప్పున చెయ్యక నన్ను ప్రభువా అని ఎందుకు పిలుస్తారు? ఏ ఉద్దేశంతో పిలుస్తారు? ఏం కావాలని పిలుస్తారు? అసలు ప్రభు అంటే అర్థం తెలుసా నీకు అని పరిశుద్ధాత్ముడంటే మనం ఒకసారి ఏంటబ్బా అర్థం? ప్రభు అంటే అర్థం ఏంటి అన్నా చెప్పు. ప్రభు అంటే అర్థం ఏంటి? నాన్న అంటే అర్థం ఏంటి? ఒక సంబంధం, ఒక వయసు, ఒక హోదా. నాన్నని అందరినీ అనం, అమ్మని అందరినీ అనం. పురుషుడే కావచ్చు, ఆ పురుషుడు అన్న కావచ్చు, ఆ పురుషుడు నాన్న కావచ్చు, ఆ పురుషుడు అధికారి కావచ్చు, ఆ పురుషుడు దారిపోయే దానియ కావచ్చు, పురుషుడు బిచ్చగాడు కావచ్చు, ఆ పురుషుడు ఒక జ్ఞాని కావచ్చు, ఒక ఉపదేశకుడు కావచ్చు. ఆ స్థితిని బట్టి, ఆ స్థాయిని బట్టి మనం స్వీకరిస్తాం. అలాగే ప్రభు అంటే అందరినీ ప్రభు అనకూడదు, అనం కూడా. ప్రభువా అని పిలుపును పొందగలిగిన వాడు యేసొక్కడే. స్తోత్రం కలుగునుగాక. నేనే నేనే అందుకే యేసు ప్రభు అని ఎందరైతే ఒప్పుకుంటారో. ఇప్పుడు అందరూ ప్రభు అని పేరు తగిలించేసుకుంటున్నారు. తగిలించేసుకున్నంతట అయిపోతారా ఏంటండి? ఆయన యొక్క గుణశీల, ఔదార్య, దయ, జాలి, కనికర, క్షమాపణలు కలిగిన వాడుకు మాత్రమే
ఆ ప్రభు అని పిలిపించుకునే యోగ్యత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుణములు లేనివాడు నేను గుణవంతుడని పేరు పెట్టేసుకుంటే అయిపోతుందా? గుణములు లేనివాడిని చుట్టూ ప్రజలు చేరి గుణవంతుడని సన్మానాలు చేసి మెడలో దండలేసేస్తే అయిపోతుందా? ఇతడు గుణవంతుడు అని చెప్పేసి 10 పబ్లిక్ మీడియా సంస్థలు ఇతడు గుణవంతుడని 24 గంటలు పబ్లిసిటీ టీవీల్లో చేసేస్తే గుణవంతుడు అయిపోతాడా? గుణము కలిగిన వాడే గుణవంతుడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే దైవతత్వం కలిగిన వాడే దేవుడు. అందుకే యేసు అంటాడు, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రభువా నన్ను పిలుస్తున్నావు, ఆ ప్రభు అంటే అర్థం నీకు తెలుసా? ఎవరు పిలుస్తారో తెలుసా? ఎప్పుడు పిలుస్తారో తెలుసా? ఎవరినో ప్రభు అని పిలుస్తున్నావో అతడికి నీకు మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటో నీకు తెలుసా? తెలిస్తే కదా అందరినీ అమ్మ 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 అంటే స్త్రీగా దారిపోయేవాళ్ళు కూడా అమ్మ దానం, అమ్మ అడుక్కునేవాడు కూడా అంటాడు. కానీ అమ్మ అనే మాటకు ఒక భావం వచ్చేసింది. అందరినీ ఆ భావంతో చూడం, అందరినీ ఆ భావంతో పిలవం. ఒకవేళ అమ్మ అని ఆ ముష్టి అడుక్కుని పిల్లవాడన్నా, మరొకలాగన్నా మనం అడిగినా ఎదుటి వ్యక్తిని గౌరవంతో అన్నాం కాబట్టి అమ్మ కాదు. అలాగే ప్రభు అన్నామంటే దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? దేవుడు ఏమి మనము తెలిసి ఆ పేరు పిలవాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు? అవును, పేరు పిలిచినప్పుడు పేరుకు అర్థం, పేరు వెనకాల ఉన్న భావం నాకు తెలియాలి. నేను ప్రభువా అని అంటున్నానంటే దాని వెనకాల ఉద్దేశం నాకు తెలియాలి. అందరూ నాకు ప్రభువులెవరు? యేసొక్కడే ప్రభువు. కనుక నేను యేసును ప్రభు అంటున్నానంటే నీకేం తెలిసి ఉండాలి? నువ్వు ఎవరిని ప్రభు అంటున్నావు అంటే ప్రభువా అని పిలుస్తున్నావంటే దాని వెనకాల అర్థం ఏంటంటే అతడు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఎవరిని నువ్వు ప్రభు అని పిలుస్తున్నావో అతడు చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా లేఖనం చూడాలంటే అతడు అవునంటే అవుననాల్సిందే, అతడు కాదంటే కాదనాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అప్పుడే అతడు నీకు ప్రభు అవుతాడు. అప్పుడే అతడిని నీవు ప్రభు అని పిలవచ్చు. అతడు అవునంటే నువ్వు కాదంటావు, అతడు కాదన్న దానికి నువ్వు అవునంటావు, పైగా ఇంత ముఖం పెట్టుకుని ప్రభు అంటావు. ఏంటి పద్ధతి అని ఆ రోజు ప్రభు ఆ స్టేట్మెంట్లు చెప్పినట్టుగా ఈరోజు మనం లోతుగా ఎలాగోనో అర్థం చేసుకుంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లి మ్యావ్ అంటే పిల్లి అయిపోవచ్చు, కుక్క బో అంటే బో అయిపోవచ్చు. అఫ్ కోర్స్ క్రైస్తవుడు అంటే ప్రభు అయిపోతాడా? ప్రభు అనటం కాదు, నువ్వు ఆయనను ప్రభువుగా స్వీకరించాలి. ప్రభు అని నోటితో పలకటం కాదు, ఆయన ప్రభువుగా నువ్వు స్వీకరించాలి. నీ గుండెల్లో ఆయనకు సింహాసనం వెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యగారు రండి అని ఇంట్లో తీసుకెళ్ళినప్పుడు, లేదా ప్రభా అని ఇంట్లో తీసుకెళ్ళినప్పుడు అలా నిలబెట్టేసి అయ్యగారు వచ్చారంటే ఇమ్మీడియట్గా లోకరీతిగా ఒక ఆతిథ్యం వచ్చారంటే వెంటనే కుర్చీ వేసి ఒక సింహాసనం, ఒక ఆసనం కూర్చోబెడతారు. కూర్చోండి సార్, కూర్చోండి. ఏదో మాట్లాడిపోతే ముందు కూర్చోండి సార్. అది గౌరవించట్లో ఆహ్వానించటంలో మొదటి మెట్టు అయితే ఆహ్వానించిన వెంటనే ఆసనం చూపిస్తారు. ప్లీజ్ సిట్ హియర్ సార్. అలాగున యేసును రమ్మని పిలవటం బాగానే ఉంది. యేసుని పిలిచాను వచ్చేశాడు, నాలో ఉన్నాడు. ఆహా ఓహో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నన్ను నిన్ను ప్రశ్నిస్తాడు ఇలాగా. యేసుని పిలిచాడు, వచ్చేశాడు, నాలో ఉన్నాడు అని పాటలు పాడుతున్నాం. మరి యేసుకు సింహాసనం వేశావా? వచ్చేశాడు, యేసుకు సింహాసనం వేశావా అంటే ఆయన అధికారానికి లోబడ్డావా? ఆయనను అలాగున మన్నిస్తున్నావా? ఆయనను అలాగున గౌరవిస్తున్నావా? స్తోత్రం కలుగునుగాక. కనుక ఈరోజు మీరు క్రీస్తు బిడ్డలు కాదని కాదు, నేను క్రీస్తుని ఎరుగునవాడను కానని కాదు, లేదా నన్ను నేను కన్ఫ్యూజ్ చేసుకునే మాటలు కాదు. మీరు ఇలా ఉండలేదు గనక మీరు క్రైస్తవులే కాదు అని ఒక్క లెక్కన పొల్ల విరిచినట్లు మాట్లాడటం కాదు. నిజముగా ఆయన ప్రభువే, మనం ప్రభు అని పిలిచాము, మనలోకి వచ్చాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు ప్రభు అని పిలిచిన వానికి నువ్వు కుర్చీ వేయాలి కదా సంగమా. ఆ ప్రభువుకు నువ్వు ప్రభు తత్వం ఎరిగి ఆ హోదా ఇవ్వాలి కదా సంగమా. స్తోత్రం కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటికి నాన్నొస్తేనే కుర్చీ చూపిస్తావు, పెద్దలెవరైనా వస్తే కుర్చీ చూపిస్తావు. ఏం తింటారండి, ఏం తాగుతారండి అని కూడా వెంటనే అంటావు. ఏం తింటారు, ఏం తాగుతారు అంటావు. అంటే ఈ మాటల వెనక ఆ ఉపమానం చూసుకుంటే, వచ్చావు నాలోనికి ప్రభువా, నీకేమిష్టము, స్తోత్రం కలుగునుగాక, నీకేం కావాలి, చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇట్స్ సో సింపుల్, సో అండర్స్టాండింగ్. ఈవెన్ స్మాల్ కిడ్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. ఒలిచిపెట్టినట్టుగా ప్రభువు చెప్తున్నాడు. సామాన్యంగా నీ ఇంటికి అతిథులు వస్తేనే కూర్చోమంటావు, ఏం తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, ఇది మీకు ఇష్టమేనా, తీసుకురమ్మంటారా, వద్దు వద్దు, అది ఓకే ఇప్పుడే తీసుకొస్తా. ఆతిథ్యంలో ఉండే 1, 2, 3 మెట్లు. ఒకవేళ దానిని దేవునితో పోల్చుకుంటూ ఆయన నా ఇంట్లోకి వచ్చాడు, ఇదిగో నా ఇంట్లోకి వచ్చాడు, నా గుడ్డెల్లోకి వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకు నేను రాగానే నా హృదయంలో ఒక ఆసనం వేశాను, ఉన్నతమైన ఆసనం వేశాను. ఆ తర్వాత ఆయనను ఇలాగున మొదటిగా అడిగాను, ఏం కావాలి, మీకు ఏమిష్టమండి, స్తోత్రం కలుగునుగాక, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, తీసుకోండి, వద్దొద్దు అది నాకు ఇష్టం లేదు, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, అది కూడా నాకొద్దు, ఇష్టం లేదు, మరి ఏం తీసుకుంటారు, ఏంటి మీకు ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఓహో అంతేనా, ఇప్పుడే మీకు తీసుకొస్తాను అన్నట్టుగా దేవునికి ఏది ప్రీతికరమైనదో మనము గమనిస్తూ అలాగున ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి, స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు నమ్ముకోవటం చాలా సులువు, రక్షణ పొందటం చాలా సులువు. ఎవరు అంటున్నట్టుగా ఇందులోకి దిగిపోవటం కూడా చాలా సులువు, చాలా సులువు. ఇట్స్ సో ఈజీ. కానీ ఆ తర్వాత విషయమే కష్టం అని అనను కానీ ఆ తర్వాత విషయమే దేవుడు కోరుతున్నాడు. పిలవటం వరకు అందరూ పిలుస్తున్నారు, కానీ ప్రభు అని పిలుస్తున్నారు, ప్రభు అని కిరీటం నాకు పెడుతున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు, ప్రభు అని మెడలో దండ ఇస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు, చప్పట్లు బాజా భజంత్రులతో ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళకు పేరు మట్టుకు ప్రభువులు కానీ వాళ్ళు నాకు ప్రభువులుగా ఉంటున్నారు. నన్ను పట్టించుకోవటం లేదు. ఆదివారం వస్తారు, కాస్త చప్పట్లు కొట్టిపోతారు. సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళ జీవితాలకు వాళ్లే ప్రభువులు. ఆదివారం వచ్చేటప్పటికి 3 గంటలు నేను వాళ్లకు ప్రభువుని అని చెప్పుకుంటే బాగుంటుందేమో. వాళ్లకు కొంతమంది పండితులు, బైబిల్ పండితులు పెట్టిన, బోధకులు పెట్టిన పేరేంటంటే ఆదివార క్రైస్తవ్యులు, ఆదివారపు క్రైస్తవులు. అర్థమైపోయిందిగా, ఆదివారమే క్రీస్తు వారికి ప్రభు. సోమవారం శనివారం వరకు కూడా మళ్ళా క్రీస్తు ఏ కోసన్నా వాళ్ళకు అనవసరం, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు అస్సలు ఏమీ పట్టించుకోరు. మళ్ళా ఆదివారం వచ్చేటప్పటికి తల స్నానాలు, తెల్ల బట్టలు, అమ్మో చర్చి, అమ్మో వాక్యం, అమ్మో ఆరాధన. మళ్ళీ సోమవారం నుంచి లోకం వాళ్లకు ప్రభువు, లోకస్తులు వాళ్లకు ప్రభువులు. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఫుల్గా లోకమే. చెడు వ్యసనాలు ఉండకపోవచ్చు, మంచిగానే బ్రతకొచ్చు, కానీ దేవుని మాటకు 5-6 రోజుల్లోనూ వాళ్లకు ఏమీ విలువివ్వరు. సోమవారం నుంచి శనివారం వరకు, వారాలంటే ఏదో చెప్తున్నాను కానీ, అవగాహన కోసం చెప్తున్నాను కానీ, సోమవారం నుంచి శనివారం వరకు ఈ మాటను లెక్క చేసే దేవుని పిల్లలు ఎంతమంది? ఆదివారం వచ్చేటప్పటికి నీ మాటల లెక్క నాకు ప్రభువా అంటూ ఆరాధన చేసేవారు ఎంతమంది? దేవుడు కోరుతున్నాడు, నాకు ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే చాలు, ఆ తర్వాత నా మాట మూటగట్టి బీరువాలో పెట్టండి, మళ్ళీ ఆదివారం ఉదయమే మోసుకుని చర్చికి రండి అని దేవుడు చెప్పినట్టుగా నాకు ఎక్కడ బైబిల్లో కనపడదు. మీకు కనపడితే నాకు చూపించండి, ఏ పేజీలో ఉందో, ఎక్కడ ఏ గ్రంథంలో ఉందో, కీర్తన, మోషే గ్రంథమా, మరొక చోట. ప్రతి దినము దేవుని నోటి మాట చొప్పున బ్రతకాలని యేసు చెప్పాడు, స్తోత్రం కలుగునుగాక. 365 రోజులు, వారాలు, నెలలు, ప్రతిరోజు ఆయన ఉదయానికి దేవుడైతే ఉదయమే దేవుడి మాట వింటాను. మధ్యాహ్నం ఆయన నాకు దేవుడు కాదు, రాత్రికి ఆయన నాకు దేవుడు కాదు, రాత్రులు నాకు ఆయన దేవుడు కాదు, మధ్యాహ్నాలు ఆయన నాకు దేవుడు కాదు, ఉదయం మాత్రం నాకు ఆయన దేవుడు.
అని కొంతమంది అలాగున పక్కకు పెడతారేమో. కానీ లేఖనం చెప్తా ఉంది, కీర్తనకారుడు అంటాడు, పగటికి దేవుడవు నువ్వు, రాత్రికి దేవుడవు నువ్వు, సమస్త వాతావరణంలో సమస్త కాలములకు దేవుడవు నువ్వు, అసలు కాలములే నీలో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కనుక ఎందుకు ఈ వ్యత్యాసం, ఎందుకు ఈ వెర్రి భక్తి, ఎందుకు అవగాహనలో పొంత భక్తి, ఎందుకు ఈ తెలివి శ్రేష్టమైన భక్తి చేస్తున్నాం అనుకుంటూ ఈ బుద్ధిహీనత భక్తిని ఎందుకు అనకూడదు? ఒకవేళ ఎవరైనా సోమవారం నుంచి శనివారం వరకు యేసు మాట మాకు గిట్టదు, మాకు వద్దు నోటుతో అనరు, కానీ వాళ్ళు చేష్టలు చూపిస్తారు. శనివారం వచ్చేటప్పటికి యేసయ్య మాటను పల్లకీలో పెట్టి ఊరేగించేసి హడావిడి చేసేస్తారు. వాళ్ళను కూడా అందరితోనూ ఊరేగించేస్తున్నారు అనుకుందామా? యేసు అంటాడు, నేను నీకు ప్రభువును, ఆదివారం మాత్రమే నీకు ప్రభువుని, నీకు ఆదివారం మాత్రమే ప్రభువుని, ఆ తర్వాత నేను నీకు ప్రభువును కాదు. కనుక నువ్వు నన్ను ప్రభువా అని పిలవటానికి ఏంటి అర్థం? నీకు కష్టం వచ్చినప్పుడే ప్రభువుని, నీకు వ్యాధి వచ్చినప్పుడే ప్రభువుని, నీకు శ్రమ వచ్చినప్పుడే ప్రభువుని అంటే అప్పుడే నేను నీకు జ్ఞాపకం వస్తా, అప్పుడే నీకు వాక్యం జ్ఞాపకం వస్తుంది, అప్పుడే నీకు ఆరాధన జ్ఞాపకం వస్తుంది, అప్పుడే నీకు ఉపవాసాలు జ్ఞాపకం వస్తాయి, అప్పుడే నీకు సహవాసం జ్ఞాపకం వస్తుంది. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. వాక్యం దేవుని వాక్యానికి దినాల్లో దేవుని వాక్యం వినటానికంటే సభలకు పరిగెత్తి 365 రోజులు ఉదయం ఒక సభ, మధ్యాహ్నం ఒక సభ, రాత్రి ఒక సభ వినేవాళ్ళు లేరా? అందులో కూడా ఒకవేళ రికార్డ్స్ బుక్స్ అంటూ రాస్తే దేవుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అను, లేకపోతే లిమ్కా బుక్స్ అను, మరి ఏదైనా కొత్త క్రైస్తవ బుక్స్ ఏమైనా రికార్డ్ బుక్స్ వస్తే అందులో ఇదిగో ఈమె, ఇదిగో ఆయన రోజుకు 3 సభల్లో పాల్గొన్నారు, వాక్యం విన్నారు, 365 రోజుల్లో 3 సార్లు రోజుకు విన్నారు, తర్వాత అలాగూ 25 సంవత్సరాలు విన్నారు, ప్రత్యేకమైన సన్మానం. దేవుడు సన్మానం చేస్తాడా? ఏమో, ఒకవేళ ఆహా మంచిది అంటాడేమో, కానీ అంత వాక్యం విన్న నీవు, అన్ని సభలలో కూర్చున్న నీవు, అంతగా రికార్డ్ బ్రేకింగ్గా నా వచనాలను, నా బోధలను వింటూని వచ్చి నువ్వు ఒక్క మాటైనా పాటించావా? ఒక్క మాటకైనా లోబడ్డావా? ఒక్క మాటకైనా నీ మనసులో చోటిచ్చావా? ఒక్క మాటైనా నీకు బుద్ధి చెప్పిందా? ఒక్క మాట విషయంలో అయినా సరే నువ్వు బుద్ధి మార్చుకున్నావా? అందుకే దేవుడు అంటాడు, ఎన్ని సభలకు వెళ్ళావనేది కాదక్కడ, ఎన్ని ప్రసంగాలు విన్నావని కాదక్కడ, ఆ వాక్యం నీలో నాలో ఎంత పనిచేసింది. స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఈ 7 దినాలు క్రైస్తవులకు అదే భక్తి. ఎంతమంది దైవజనుల మాటలు వినాలో, ఎన్ని చోట్లకు పోవాలో, ఇదేదో అయిపోవాలో. ఈరోజు దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. అది భక్తిగా నేను పరిగణించను. అది భక్తిలో ప్రాథమిక పాఠశాలలో ఉన్న మొదటి అడుగు. సభలకు వెళ్ళటం, నేను వెళ్ళినట్టుగా ఎవరు సభలకు వెళ్ళరు, నేను వెళ్ళినట్టుగానే సభలకు ఎవరు వెళ్ళరు, నేను విన్నట్టుగా ఎవరు వాక్యం వినరు, నేను ఎంతమంది వాక్యాలు విన్నానో తెలుసా అంటూ రోషంగా చెప్పేవారు ఉంటారు. దేవుడు అలా పక్కబెట్టు, అందులో ఏ మాట ప్రకారం జీవిస్తున్నావు, ఏ మాట నిన్ను వంచింది, ఏ మాట నిన్ను మార్చింది, ఏ మాట నిన్ను నిలదీసింది, ఏ మాట నీకు బుద్ధి చెప్పింది, ఏ మాట నిన్ను శబాష్ అన్నది, ఏ మాట నిన్ను మారు మనసు పొందని చెప్పింది, అవేమీ లెక్క చేయవు. ఎందుకు సభలు, ఎందుకు వెళ్ళి కూర్చోవటాలు? అది నేను అడుగుతాను. ఆదరించుకొచ్చేస్తే దేవుడు అక్కడ జీవ గ్రంథంలో పేరు రాసేసినట్టుగా ఏదో మార్కులు వేస్తారా? వాక్యం చెప్పకనే చెప్పింది, నా మాట వినటం మాత్రమే కాదు, ఆ ప్రకారం చెయ్యాలి నువ్వు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఆ 3 మాటలు మనం చదువుకోవటానికి ప్రయత్నం చేశాం. 3వ అధ్యాయంలో మాటలు చాలా శ్రేష్టమైనవి కదా. దేవుని ఎదుట యోగ్యునిగా అంగీకరించబడుటకు అంటూ 2వ అధ్యాయంలో చెప్తున్నారు. 3వ అధ్యాయంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ఈ వాక్యం ప్రయోజనం. దేనికి ప్రయోజనం? ఈ వాక్యం దేనికి ఉపయోగపడుతుంది? క్రమశిక్షణలో నడుచుటకు,
నీతి యందు, నీతిని బట్టి, నీతి ఏ నీతి? లోకనీతి కాదు, భక్తుల నీతి కాదు, రాజకీయ నాయకుల నీతి కాదు, వేరే వారి శాస్త్రజ్ఞుల నీతి కాదు, దేవుని నీతి, దేవుడు లెక్క చేసే నీతి, దేవుడి లెక్కలోకి తీసుకునే నీతి. అందుకే మనము దేవుని నీతి అయి ఉన్నాము. దేవుడు తన నీతి వస్త్రాన్ని మనకి ధరింపజేశాడు. ఎందుకు ప్రయోజనకరమో శిక్షణ చేయుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ఈ వాక్యం ఎందుకు ఉపయోగపడుతుంది? తప్పుదిద్దుటకు, తప్పుదిద్దుకొనుటకు. అదే కదా ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఎన్ని ప్రసంగాలు విన్నామని కాదా, ప్రసంగాల్లో నా జీవితంలో ఆ ప్రసంగం అద్దములా నా ముందుకు వస్తూ ఉంటే తప్పులెన్నున్నాయి, ఒప్పులెన్నున్నాయి. తప్పులు చాలా కనపడ్డాయి, దిద్దుకున్నానా? వాక్యం ఎందుకు ఉపయోగం? వాక్యం ఎందుకు వినాలి? వాక్యం వినడానికి ఎందుకు వెళ్ళాలి? తప్పు ఉంటే సరి చేసుకోవటానికి, ఒప్పు ఉంటే దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ఎలార్, హల్లెలూయా. ఎందుకు పిల్లలు ర్యాంక్స్ కోసం పోట్లాడతారు? 35 మార్కులు సరిపోవా? 40 మార్కులు సరిపోవా? 50 మార్కులు సరిపోవా? 50 మార్కులు వచ్చాయి, శబాష్. ఒకప్పుడు 35 వచ్చాయి, ఇప్పుడు 50 వచ్చాయి, చాలురా. నోవే. ఇంకా తరిపేది, ఇంకా నైపుణ్యం, ఇంకా కష్టపడాలి, ఇంకా ర్యాంక్ రావాలి. ఒప్పున్నదని ఓకే, ఒప్పున్నదని ఆగిపోవటం కదట, దానిలో ఇంకా హెచ్చింపబడాలి. తప్పు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. వాక్యం వింటున్నాను, సరి చేసుకోవట్లేదంటే ఆ వాక్యం నేను విలువివ్వటం లేదు, దేవుని మాటకు విలువివ్వటం లేదు, దేవునికే విలువివ్వటం లేదు. కానీ దేవుడా అని పిలుస్తున్నాను, దండాలు పెట్టేస్తాను, సాగిలు పడిపోతాను. ప్రేమ కలిగిన వాడు గనక ఆ దండం అంగీకరిస్తాడు, ఆస్వాదించడానికి ఇష్టపడొచ్చు. కానీ ఆయన మనసు మాత్రం నొప్పి దోస్తుంది ఆయనకి. ప్రభు అని పిలుస్తాడు, నా మాట లెక్క చేయడు. ప్రభు అని పిలుస్తాడు, నేను చెప్పినట్లు చేయడు. ప్రభు అని పిలుస్తాడు, కష్టం వచ్చినప్పుడు పిలుస్తాడు. ఆ తర్వాత అసలు నేను కనపడను, ఎదురొచ్చినా సరే పలకరించాడు. ఎవరు నువ్వు అన్నట్టు చూస్తాడు, ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తాడు. నా అవసరం నీకు ఏమొచ్చింది ఇప్పుడు? నీ అవసరం నాకు లేదు అన్నట్టు చూస్తాడు ఆ విశ్వాసి. అలాంటి విశ్వాస గుంపులు చాలా సంఘాల్లో ఉంటాయి. నేను అనుకుంటాను, బహుశా రక్షణ పొందిన విషయాన్ని బట్టి వాళ్ళు విశ్వాసులేమో కానీ ఆ తర్వాత వాళ్ళ తీరు చూస్తే వాళ్ళు విశ్వాసులేనా అని స్వపరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. యేసు ఎదురుగా వస్తే ఆ తొలి దినాల్లో నమస్కారం పెట్టాను, యేసును గుర్తుపట్టి మరీ పరిగెత్తగలి యేసు యేసు అని ఎదురుగా వెళ్ళి చేతులు పట్టుకుని కాళ్ళు పట్టేసుకుని నమస్కారం చేశాను. కానీ ఆత్మలో ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, సభల్లో పాల్గొన్నాను. నేను యేసుప్రభుని నమ్ముకునే సీనియర్ని అంటున్నాను. యేసు ఎదురొచ్చినా మాట్లాడను, యేసు ఎదురొచ్చినా గుర్తుపడను. యేసు పలకరించి అమ్మా అన్నా సరే ఎవరు నువ్వు అన్నట్టు చూస్తాం. అయినా ఇప్పుడు నీతో నాకు పని లేదు, నాతో నీకేం పని, అస్తమాను పిలుస్తూ నా వెనకాల పడి అంటూ కొంతమంది విశ్వాసులు వాక్య విషయంలో అలా ఉంటారు. ఇది నిజం కాదా? ఇది సత్యం కాదా? ఇది యథార్థం కాదా? ఇలాంటి వేషధారణ క్రైస్తవుల గుంపులు పెరిగిపోతున్నట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవాలి. ఆ గుంపులో నీవు నేను ఉండకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ యేసయ్య ఎదురుగా వస్తే నేనమ్మా యేసునమ్మా ఆ రోజు ఎక్కడున్నా సరే పరిగెత్తుకొచ్చి నేనంటూ ముఖంలో ముఖం పెట్టి చెప్పేవాడివి, చెప్పేదానివి. నీ ఎదురుగా వచ్చాను, ఇప్పుడు నువ్వెవరు అన్నట్టు చూస్తున్నావు, నీతో నాకు పని లేదన్నట్టు చూస్తున్నావు. ఒకవేళ నేనే యేసు అడుగుతాడు, పోనీ ఎప్పుడు నీతో నాకు పని, నాతో నీకు ఎప్పుడు మరుస్తా అంటే, నాకు కష్టం వచ్చినప్పుడు పిలుస్తా, అప్పుడు రావాలి. కానీ అస్తమానం వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి సహవాసం చేద్దాం, స్నేహించేద్దాం, నేను పలానా, నీకు నేను రక్షకుడును, రోజు వచ్చేసి ఏంటి చిరాకు, రోజు వచ్చేసి ఏంటి వ్యవహారం, పని చేసుకునేవా, నాకు ఇష్టాలు ఉండనివ్వవా, వారానికి ఒక రోజు ఇచ్చాను కదా, నువ్వే ఇచ్చావు కదా మనం కలుసుకునే చోటు, ఆ తర్వాత నా జీవితంలో చూసావంటే కుదరదు అన్నట్టు వాక్యాన్ని జిప్పేసి మరి బీరువాల్లో పడేసే గొప్ప క్రైస్తవులు ఉంటున్న చివరి దినాలు. స్తోత్రం. యేసొస్తున్నాడు, యేసొస్తున్నాడు, యేసొస్తున్నాడు. తన సంఘం కోసం వస్తున్నాడు, తన పిల్లల కోసం వస్తున్నాడు. ఎవరా సంఘం, ఎవరా పిల్లలు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరా సంఘం, ఎవరా పిల్లలు? లేరా సంఘాల్లో వెళ్ళారు? లేరా అలాంటి మనసున్నవారు? కష్టం వచ్చినప్పుడే యేసు, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే. అవును కదండి, రోగం వచ్చినప్పుడే కదండి హాస్పిటల్కి వెళ్తాం. రోగం లేనప్పుడు వైద్యుడు ఎందుకండి? యేసయ్య మాట మరలా యేసయ్యకు తిరిగి చెప్తాం మనం.
నాకు కష్టం రాలేదు, నిన్ను పిలవలేదు, నాకు కష్టం వచ్చింది, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, ఎందుకు చేయవు అన్నట్టు వెకిలి భక్తి చేసే విశ్వాసుల తీరు ఏమండి, తెలివి బుద్ధిహీనత భక్తి చేసే విశ్వాసాల గుంపులు పెరిగిపోతున్నా ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర 100% కల్తీ లేని భక్తి చేసేవారు కావాలి దేవునికి. ప్రైజ్లారా, హల్లెలూయా. పాలల్లో కల్తీ, పిండిలో కల్తీ, మందుల్లో కల్తీ, ఆహారంలో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఫలాల్లో కల్తీ, మాటల్లో కల్తీ. అసలు ఈ కల్తీ లేని పదార్థమే లేదు, కల్తీ లేనటువంటి సమాజమే లేదు అన్నట్టున్న ఈ దినాల్లో క్రైస్తవులకు అపవాది ఇస్తున్న గొప్ప తెలివి కల్తీ భక్తి చేయటం. ఇది లోకం చేసే భక్తి వేరేగా ఉండొచ్చు, వదిలేసేయండి, ఆ లోకం భక్తి మనకు అనవసరం ఈరోజు. కానీ అపవాది ఎంత తంత్రగుట్టంటే, అపవాది తంత్రములను ఎరిగిన వారిగా ఉండాలా, ఎరుగిన వారిగా ఉండాలా చెప్పాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారిగా ఉండాలా, ఎరుగిన వారిగా ఉండాలా, ఎరిగిన వారిగా ఉండాలి. అపవాది తంత్రంలో ఒక తంత్రం మనకు తెలియకుండానే మన చేత కల్తీ భక్తి చేయిస్తాడు. ఈ కల్తీ భక్తి చేయి, దేవుడికి ఇవ్వు, ప్రభువు కదా, ప్రేమ కదా, ఇచ్చేసేయి అంటాడు. అన్నట్టుగానే మన వైఖరి ఉంటుంది కదా. కల్తీ భక్తి ఏంటో ప్రభు చెప్పారు, కల్తీ ఆరాధన ఏంటో ప్రభు చెప్పారు, కల్తీ ప్రార్థన ఏంటో ప్రభు చెప్పారు, కల్తీ ఉపవాసం ఏంటో ప్రభు చెప్పారు. కల్తీ అంటే కల్తీ అని కాదు, కానీ వ్యర్థం, యూస్లెస్. దానివల్ల ఏమీ ఫలితం లేదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. దట్స్ కాల్డ్ వ్యర్థం. ఉప్పు తన సారాన్ని కోల్పోతే ఎందుకు పనికొస్తుంది? చూడటానికి తెలుపు, రుచి లేదు, మట్టిలో పడేస్తారు, తొక్కుకుపోతారు. అలాగే మరి ప్రభు ఆత్మయున్నారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. దేవుడు అటువంటి ఆరాధకులను వెతుక్కుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అటువంటి ఆరాధన అంటే దేవునికి తండ్రికి చాలా ఇష్టమని స్వయంగా తండ్రితో ఉన్నవాడు, తండ్రిని చూసినవాడు, తండ్రిలో తండ్రి ఉన్నవాడు యేసు ప్రభు శరీరుడుగా సమరీ స్త్రీతో ఆ రోజు అక్కడ నిలబడి చెప్తున్న మాట, ఈ రోజు నీకు నాకు మాట కదా, ఈ రోజు నీకు నాకు అది కథగా ఉండిపోతుందా, ఈ రోజు నీకు నాకు అది దేవుని మాట కదా. స్తోత్రం కలుగునుగాక. ఎంతకాలం మనం కల్తీ భక్తి చేద్దాం, ఎంతకాలం మనం కల్తీ ఆరాధన చేద్దాం, ఎంతకాలం మనం కల్తీ ఉపవాసాలు చేద్దాం, ఎంతకాలం కల్తీ సాక్ష్యాలు చెప్దాం మనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని పిల్లలకు తెలియాలి. ఎందుకు దేవుని మాటకు విలువ ఇవ్వాలి? దేవుని మాటను ఎలాగున వినాలి? గడిచిన వారాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వ్రాయించాడు. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు చూసినవన్నీ విన్నవన్నీ ఒక్క కామ గాని పొల్లు గాని పోకుండా రాయాలి. చూసినవన్నీ విన్నవన్నీ సంఘాలకు తెలియాలి. వాళ్ళు వినాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు అనుసరించాలి. దేవుడి ప్రణాళిక అది, దేవుడి ప్రమాణం అది. దేవుడు ఆ మాట వ్రాయించినప్పుడు ఆ రూల్ ఏంటంటే, సంఘం మాట విని అలాగున మార్పు చెందాలి, అలాగున దేవుని వైపు తిరగాలి, అలాగున దేవుని యొక్క ఆజ్ఞగా ఆలోచనను భావించి ఆజ్ఞ కింద శిరస్సు వంచాలి. ఇది సంఘాలకు తెలియాలి. ఎవరు రాశారు? యోహాను గారా? ఎవరు రాశారు? పలనాయన. ఎవరు రాశారు? పలనాయన. ఆయన మాకు లెక్క కాదు, ఈయన మాకు లెక్క కాదు. ఆయన మాకేమవుతాడు? ఈయన మా కులం కాదు, ఆయన మా జాతి కాదు, ఆయన మా అమెరికా వాడు కాదు అని కొట్టిపారేస్తారేమో ఈ సంఘాలు. ఎందుకంటే అలాంటి సంఘాలు పోగయ్యాయి కదా. కులాల సంఘాలు పోగయ్యాయి, సంస్థల సంఘాలు పోగయ్యాయి. ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క నమ్మికతో సంఘాలు చెదిరిపోయాయి. అలా చెదిరిపోవటం మంచిదేని కొంతమంది బోధిస్తారు. మా సంస్థ ఈ మాట నమ్మది. ఎవరు రాశారు? ఆయన రాశారా? మాకు అనవసరం. ఈ మాటలు ఎవరు రాశారు? ఆయన రాశారా? మాకు అనవసరం. మేము ఆ సంస్థ కాదు, మేము ఆ భాష కాదు, మేము ఆ కులం కాదు, మేము ఆ సంఘం కాదు. ఏ సంఘం కాదు? మొదట్లో ఈ సంఘాల పేర్లు, అసలు పేరు పోతుంది, క్రీస్తు సంఘం పోతుంది. కులాల పేర్లు వస్తాయి, ఈ చివరో ఆ చివరో, సఫిక్సో ఎఫిక్సో. మొదట్లోని చివరిలోనూ ఉంటుందండి. వారు బోర్డు మీద రాసుకోకపోయినా ప్రజలు చెప్పుకునేది, వచ్చే విశ్వాసులు కూడా చెప్పుకునేది ఇది. మేము ఎక్కడికి వెళ్తామో తెలుసా? కమ్మోరి సంఘానికి. దేవుడు ఉలిక్కి పడతాడు. ఇదెక్కడి సంఘం? ఇదెవరి సంఘం?
ఎవరికక్కడ ఆధిపత్యం ఉంటుంది? ఏ జాతికి అక్కడ ఆధిపత్యం ఉంటుంది? ఎవరికక్కడ ఆధిపత్యం ఉంటుంది? ఎవరక్కడికి రావచ్చు, ఎవరక్కడకు రాకూడదు అన్నట్టుగా ఉంటే వెంటనే యేసు అది నా సంఘం కాదంటాడేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఎవరు రాశారు? ఈ సిద్ధాంతం ఆయన, మేము ఆ సిద్ధాంతం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? కాదు. అందుకే ఈ ప్రభు ఆత్మ, పరమాత్మ, దేవుని ఆత్మ, పవిత్రాత్మ, సత్యస్వరూపి ఆత్మ సంఘముతో చెప్పుచున్నమాట చెవి పెట్టి వినాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చెప్తే పౌల్ ప్రసాద్ మాకు పాస్టర్ కాదు. పౌల్ ప్రసాద్ గారి సిద్ధాంతం వేరు. మనలో మనం అనుకుందామండి కాసేపు. ఏదో దేశం నుంచి వచ్చి ఏదో రాసుకొచ్చి ఇదే దేవుని మాట అంటే మాకు కుదరదు, మాకు వేరే ఉన్నాయి సిద్ధాంతాలు, మాకు వేరే ఉన్నాయి దేవుని వాక్యాలు, మాకు వేరే ఉన్నాయి అంటూ ప్రజలు మరొకలాగా చెదిరిపోతున్న చివరి దినాల్లో చివరి పుస్తకంలో ఇలాగున్న బైబిల్లో చివరి పుస్తకముగా పెట్టించాడు భక్తుల చేత దేవుడు. ఆ చివరి పుస్తకంలో ఎవరు రాశారనుకుంటున్నారు? ఎవరు రాయిస్తున్నారు అనుకుంటున్నారు? ఏ సంఘం కోసం అనుకుంటున్నారు? ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట. అగ్ని నేత్రములు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా అయిన సజీవుడైన దేవుడు, కాలములకు అతీతుడు ఉన్నవాడు నన్ను వాడు చెప్పు సంగతులు. ఆ మాట చెబితేనే మనం ఉలిక్కి పడాలి. ఆ మాట చెబుతుండగానే ఎస్ సార్ అనాలి. ఆ మాట చెబుతుండగానే తల వంచి చెవులు రిక్కించి వినాలి. సంఘముగా మీరు సంఘంలో ఉన్నారు, నేను సంఘంలో ఉన్నాను. నేను 2 మెట్లు ఎక్కువలో ఉన్నాను, అంతే తేడా. మీరు సంఘమే, నేను సంఘమే. ఆత్మ సంఘముతో చెప్పుచున్నమాట అని చెప్పగానే ఇది నాకు వర్తించదు, మీకు వర్తించదు. అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు, అంతకన్నా దిక్కుమాలిన స్థితి ఉండదు, అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. ఇక్కడ చెబితే పైవారైపోరు, అక్కడ చెబితే లేనివారు అయిపోరు. ఎక్కడున్నా దేవుని మాటే, అందరికీ దేవుని మాటే. అందరూ తల వంచాల్సిందే, అందరూ లోబడాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుకనే అక్కడ దేవుడు అంటున్నాడు యోహాను ద్వారా, ఈ మాటలు ఎవరు రాస్తున్నారు వాళ్ళు తెలాలి. ఇదిగో పత్మసు దీపములు నేను ఖైదీనై ఉండగా మీకు ఒక ఉత్తర్వు రాయాలనుకుంటున్న అపొస్తలుడైన పౌలు తిమోతికి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతంలో దేవుని సంఘానికి అంటూ ఈయన కూడా పత్మసు దీపంలో నుంచి సంఘాలకు రాయినది ఏమనగా అని రాస్తుంటే అసలు పుస్తకాన్ని ఎలా చదువుతారు? ఒకవేళ ఎలా చదువుతారని దేవుడు అనుకున్నాడో, పౌలు రాసిన ఉత్తరాలు ఉన్నాయి, పేతురు రాసిన ఉత్తరాలు ఉన్నాయి, యాకోబు పత్రిక ఉంది, యోహాను పత్రిక ఉంది. అలాగే ఇదిగో ఈ యోహాను, ఆ యోహాను ఒకరే అయి ఉండొచ్చు. యోహాను పత్రిక ఇంకో మరలా రాస్తున్నాడు. మీకు ఏం రాస్తున్నానంటే సంఘములారా ఇదిగో అన్నాడు అనుకోండి. బోధ ఆయన అలా అనుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అవన్నీ ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నా భక్తులు ప్రేరేపించి వ్రాయించిన ఉత్తరాల రూపంలో ఇది సరాసరి మీతో డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నట్టు. యోహాను వ్రాయినదేమనగా కాదు, అపొస్తలుడైన యోహాను వ్రాయినదేమనగా ఆయన కాదు, మహాభక్తుడను రెవరెండ్ నేను రాసేదేమనగా అని కాదు. నువ్వు పక్క తప్పుకో, నువ్వు రాయి. ఎవరు వ్రాయిస్తున్నారో రాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారో రాయి. ఆ చదివిన వాడికి తెలియాలి. వాడు వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. ఆ గౌరవంతో, పూజ్యభావంతో, భయభక్తులతో, విధేయతతో. ఎవరు రాస్తున్నారు ఇది? వాడి మాట ఎవడు లెక్క చేస్తాడు. ఎవరు రాస్తున్నారు ఇది? ఎవడు వింటాడు. ఎవరు రాస్తున్నారు ఇది? నాకేం ఖాళీ లేదు. ఎవరు రాసినది? రాసుకుంటే రాసుకోమను, నాకు తీరుకుంటే చదువుతా, అక్కడ పడేసిపో అనుకునే మాట కాదు. ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట చెవి పెట్టి వినాలి సంఘమా. హృదయం తెరిచి వినాలి సంఘమా. చివరి దినాలు యేసు ప్రేమే, యేసు ఆదరణే, యేసు కనికరమే, యేసు కృపే, యేసు వాత్సల్యతే, యేసు క్షమాపణే, యేసు సహించుకుంటాడు, ఓర్చుకుంటాడు. అలాగని అల్లరి చిల్లరి భక్తి చేద్దామా యేసయ్యకు? అలాగని అల్లరి చిల్లరి వైఖరి చూపిద్దామా ఈ వాక్యానికి? అలాగే వీధిలో వీళ్ళు రాసిన పనికిమాలిన మాటలుగా భావిద్దామా పరిశుద్ధ గ్రంథాన్ని? కొంతమంది ఎంత భక్తి చేస్తారో, దుమ్ము పడనివ్వరండి, లోపల దోమను చావనివ్వరండి. జిప్పు ఎలా పెడతారంటే సింటోసన్ కూడా వస్తుంది. కొత్త పుస్తకం కొన్నప్పుడు ఎలా ఉంటుందో 2 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ చేతుల్లో బైబిల్ కొత్తదిగానే ఉంటుంది.
కొత్తదిగానే ఉంటుంది. ఎందుకు? చదివిందేది, ధ్యానించిందేది, పేజీలు తిప్పిందేది. ఆవిడ భక్తి అంతా కూడా బైబిల్ని విగ్రహం చేసేసుకుంది, బైబిల్ కవర్ని విగ్రహం చేసేసుకుంది. తాను ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోతున్నా, తన ఆధ్యాత్మిక జీవితం ఎండిపోతున్నా, తన ఆధ్యాత్మిక జీవితంలో ఆ పసరు, ఆ దైవతత్వం దిగజారిపోతున్నా, ఇందులో మరకపడకూడదు, తన జీవితంలో మరకలు పడిపోతున్నాయి. ఇందులో చుక్కపడకూడదు, తన జీవితంలో చాలా చుక్కలు పడిపోతున్నాయి. ఇది ఏమి కొత్తదిగా ఉండాలి, తానేమో పాతదైపోతా ఉంది, పాత బతుకులోకి వెళ్ళిపోతా ఉంది, పాత వ్యస్తాలకు వెళ్ళిపోతా ఉంది. నేనంటాను, అలా బైబిల్ తీసుకొచ్చి నేను బైబిల్ మీద ఎక్కడ మరకపడకుండా చూసుకున్నట్టు మీరు నేను దండలేసేస్తాం, శబాష్ అని సన్మానాలు చేసేస్తాం, గొప్ప భక్తురాలు పేరు పెట్టి ఊరేగించేస్తాం అటువంటి వాళ్ళను. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని బిడ్డగా మీరు నేను వినాలి. దేవుడు మాట్లాడుతుండగా మీరు నేను వినాలి. ఎంతవరకు నేను ఈ వాక్యానికి విలువిస్తున్నాను? 10,000 రూపాయల బైబిలా? ఆ 1,000 రూపాయలను బట్టి దీనికి విలువ, పై జిప్పును బట్టి విలువ, కవర్ని బట్టి విలువ, లేకపోతే ఇక్కడ ఎక్కడ ప్రింట్ అయిందో దేశాన్ని బట్టి విలువ, లేకపోతే ఎవరిని దైవజనుడు నీ చేతులు ప్రార్థన చేసి బైబిల్ ఇస్తే అది గొప్ప బైబిల్ నీకు? అందులో మాట విలువ కాదు నీకు, ఆ దైవజనుడు ఇచ్చాడు కనుక బైబిల్ నీకు విలువ. అంతగా బైబిల్ని ఆ లెవెల్లో తీసుకొచ్చింది సంఘం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట ఎందుకు రాయబడింది? వినాలి, చదవాలి, ధ్యానించాలి, ఆ మాటను పలకాలి, అన్నిటికన్నా మించి ఆ మాటను అనుసరించాలి, అనుసరించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అకస్మాత్తుగా మార్గంలో వెళుతుంటాము, అకస్మాత్తుగా ఒక బోర్డు వస్తుంది, మార్గం మూయబడింది, ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఇలా కుడి ప్రక్కకు డైవర్షన్ వచ్చింది, కుడి ప్రక్కకు ఎడం ప్రక్కకు వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, పని జరుగుతున్నది అని వ్రాయబడి ఉంది. నేను చదవను, నేను చూడను, ఏమవుతుంది? నేను చదవను, నేను చూడను అంటే దానికి దీనికి పోలిక అంటే అర్థం చేసుకోవడం చెప్తున్నానంటే ఆ బోర్డు ఇది ఒకటి కాదులేండి. ఆత్మీయ ప్రయాణము లేకపోతే ఈ ప్రయాణము ఒకటి కాకపోవచ్చు, కానీ అవగాహన కోసం మనం కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. ఆ బోర్డు చదవటం వచ్చు నాకు, చూడటం వచ్చు నాకు, ఆ మాటల వెనకాల అర్థం కూడా నాకు తెలుసు, ఆ ఆరో మార్కు, ఆ నెమ్మది అనే మాటల వెనకాల అర్థం కూడా తెలుసు నాకు, కానీ చూడను, వినను, నా ఇష్టం అంటాను. ఎవరు వెళ్తారు చెప్పండి? అలా వినేవాళ్ళు ఎవడైనా ఉన్నాడా? అంధుడు వెళ్తాడేమో. చూడటం రాదు, వినలేడు, చూడలేడు, వెళ్ళిపోయాడు, పడిపోయాడు అక్కడ. కానీ చూడటం వచ్చు, చదవటం వచ్చు, మాటల వెనకాలన్న అర్థం తెలుసు, ఆ హెచ్చరిక తెలుసు, ఆ జాగ్రత్త తెలుసు. తెలిసినవాడు తెలిసినట్టుగా పక్కకు వెళతాడు కదా. వెళ్ళని వాడిని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. వెళ్ళని వాడిని ఏమనాలి? బుద్ధిహీనుడు అనాలి. ఒకవేళ అలాగ తిన్నగా వెళ్ళి ప్రభుత్వ వారి మీద, అక్కడ పనిచేసే వారి మీద రెచ్చిపోయి కేకలేసి కర్రలు తీసి, నేను పడిపోయేలాగా ఎందుకు చేశారు ఇక్కడ, నేను పడిపోయేలాగా ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మన జాగ్రత్తగా చూసుకోవడం మీ చేత కదా అని కేకలేస్తే వాళ్లే ముక్కు మీద వెళ్ళేసుకుంటారు. 3 కిలోమీటర్ల నుంచి 3 బోర్డులు పెట్టుకుంటూ వచ్చాం. ఒక్కొక్క కిలోమీటర్కి బోర్డు, దగ్గరికి వచ్చే కొద్ది బోర్డు సైజు పెంచేసాం, దగ్గరికి వచ్చే కొద్ది బోర్డు సైజు పెంచేసాం, కలర్ కూడా మార్చేసాం, ఇక మీద పడేలాంటి బోర్డు చేశాం. చూడండి నువ్వు, చదవంది నువ్వు, చదవటం వచ్చు, చూడటం వచ్చు, కానీ నా ఇష్టం అంటే ముందుకు వచ్చావు, నీదా తప్పు నాదా అని అతడు తప్పకుండా అంటాడు ఇంజనీరు. మరి జీవితం ఇంజనీర్ ఏమంటాడు? తప్పు నీదా నాదా? నేను చెప్పాను ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలి, నేను చెప్పాను ఎక్కడ స్లో అవ్వాలో, నేను చెప్పాను ఎక్కడ నిదానంగా వెళ్ళాలి, నేను చెప్పాను ప్రమాదం లేదు ముందుకెళ్ళిపోని. అవేమి నువ్వు పాటించవు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనవు, కుడి అంటే కూడా అనవు, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు. దేవా నాకెందుకు ఇలా జరిగింది, దేవా నాకెందుకు ఇలా చేసావు, దేవా నేను ఇలాగ అయిపోయాను. ఇదే కదా కొంతమంది విశ్వాసుల యొక్క వేడుకలు, కొంతమంది విశ్వాసుల యొక్క ఏమండి అవగాహన లేమితో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రార్థనలు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి మనమందరికీ కూడా జ్ఞానం ఇవ్వటానికి దేవుడు బోధిస్తున్నాడు. ఇలాంటి భక్తులు జరిగిపోతున్నాయి, ఇలాంటి వ్యక్తుల గుంపులు పెరిగిపోతున్నాయి. ఇలాగన దేవుడు
లేఖనాలు చూపించి కుడి ఎడమ నెమ్మది నిదానము చురుకు వేగము ఆగండి వెనక్కి వెళ్ళండి అని ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ బోర్డులు మనకు అనవసరం. ఇష్టానుసారంగా వెళ్ళిపోతాము, యాక్సిడెంట్ అవ్వకూడదు. ఇష్టానుసారంగా వెళ్ళిపోతాము, ముందుకు పోవాలి, అంతే. ప్రతిదానికి అంతే. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం. అంటే ఎక్కడ అడుగు వెయ్యాలి, ఎలాగ అడుగు వెయ్యాలి, ఎలా పోవాలి, ఎక్కడ పోతే నీకు క్షేమం, ఎలా పోతే నీకు నష్టం అని కూడా ముందు చెప్తుంది. నువ్వు ఇలా వెళ్ళావు అనుకో నష్టం, ఇలా వెళితే నష్టం అని మాట చెప్పలేదు అనుకో దేవుడు, నువ్వు ఇలా వెళితే లాభం, ఇలా వెళితే లాభం, అలా వెళ్ళకపోతే నష్టం అని ఆటోమేటిక్గా మనం తెలుసుకోవాలి. కానీ అది కూడా దేవుడు ఎంత రీతిగా చేశాడంటే, రాస్తే తప్ప నా పిల్లలు అలాగే చేస్తారు. పైగా ఇలాగ వెళితేనే మీకు లాభం, ఇలాగ వెళితే మీకు సక్సెస్, ఇలాగ వెళితే మీరు అభివృద్ధి చెందుతారు అన్నారు. ఇలాగ వెళ్ళారు. ఎందుకంటే ఇలా వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదని కదా లెక్క. అక్కడ బోర్డు లేకపోయినా ఒకవేళ ఇలాగ వెళ్ళి అక్కడ ఏం అవ్వలేదు అనుకోండి, ఇలాగ వెళ్ళండి మీకు అభివృద్ధి అని రాసిన వాడి మీద వీళ్ళు నిందలేస్తారు. అది రాసినవాడు ఇది కూడా రాయొచ్చుగా. తెలివన్నవాడు ఏం చేస్తారు చెప్పండి, ఇలా వెళితే లాభం, ఇలా వెళితేనే లాభం అని రాసినప్పుడు ఇది తప్ప మరికి ఎలాగ వెళ్ళినా నష్టమని నీకు అర్థం చేసుకోవాలి కదా. అయినా ఆ రాసిన వాడి మీద నేరం మోపుతారు వీళ్ళు. ఆ మాత్రం అవగాహన లేదా? అందుకే దేవుడు ఇలాగ వెళితే లాభం, ఇలాగ వెళితే నష్టం కూడా అని రాశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కమాన్ చేసి తెలివిగా ఉందాం, బుద్ధిగా ఉందాం, జ్ఞానంగా ఉందాం, మెలకువతో ఉందాం, చురుకుగా ఉందాం, ఆలోచన చేద్దాం, పరిశోధన చేద్దాం, దేవుని మార్గంలో ముందుకు వెళదాం. స్తోత్రం కలుగునుగాక. ఎంత పెద్ద చర్చు, అంత చిన్న చర్చు, అంత మహాచర్చు, అవన్నీ బిరుదులు పక్కకు పెట్టండి. ఫలా నమ్మకమైన మంచి దాసుడా అన్న మాటలు నేను ఒకరాగా అర్థం చేసుకుంటే అటు పరిగెడతా. కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నది ఈ లేఖనాలు చప్పున చేసిన వాడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పినట్లు చేసిన వానికి ఇది చేశాము, అది జరిగాయి, ఇది జరిగాయి, నీ నామంలోనే కదా అంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయలేదు అన్న మాటకు చాలా అర్థాలు వచ్చాయి. దాని మీద చాలా కామెంట్లు వచ్చాయి. ఒక పెద్ద ఆయన ఆ మాటకు అర్థం ఏంటంటే రక్షణ పోతుందని కాదు, ఈ మాటకు అర్థం ఏంటంటే ఇది తీసేస్తాడని కాదు, ఆ మాటకు అర్థం ఏంటంటే రక్షణ పోయినట్టే అంటూ రకరకాల వ్యాఖ్యానాలు ఆ ఒక్క మాట మీద రాశారు. 11-20 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏది నమ్మాలి? మీరే చెప్పండి అని మీరు నన్ను అడిగినా నేనంటాను, ఏది నమ్మాలి? రక్షణ పొందుటకు దేవుని చిత్తం, రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదుగుటకు దేవుని చిత్తం, రక్షణలో కొనసాగుటకు దేవుని చిత్తం, విశ్వాసమును చివరి వరకు కాపాడుకొనుటకు దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుని చిత్తము చేయుట. దేవుని చిత్తము ఎరుగకపోతే దేవుని చిత్తం ఎలా చేస్తాము? అందుకే అంటున్నాను, మీరు బోర్డులు పెట్టకుండా రోడ్లు కట్ చేసేసి ఇలా మాకు యాక్సిడెంట్లు అయిపోతే ఏమనుకోవాలని అనటం లేదా, కేసులు పెట్టడం లేదా, పెద్దల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేయట్లేదా? బోర్డు లేదు, ఏమీ లేదు. రోడ్లు తవ్వేశారో అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంతమంది పడ్డారో, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. అన్యాయం, అక్రమం, బుద్ధిహీనత అంటూ హడావిడి చేసే ప్రజా సమూహాలు ఉన్నాయి కదా. కనుకనే ప్రభు కూడా అలాగున మన మార్గాన్ని మనం వదిలేసేసి మీరు వెళ్ళండి రాబ్బాయి, ఆధ్యాత్మిక యాత్ర చేయండి రాబ్బాయి అంటే ఏమో చాలా జరుగుతాయి. దేవుడు చెప్పుంటే బాగుండు, ఇలా వెళ్ళమని చెప్పుంటే బాగుండును, అలా వెళితే ప్రమాదం అని చెప్పుంటే బాగుండు, అప్పుడు ఇది జరగపోయేది కదా. దేవుడు రండి, రండి నడవండి అన్నాడు. కానీ ఎలా నడవాలి, ఎక్కడ నడవాలి, ఎప్పుడు వేగం అవుతుంది, ఎప్పుడు ప్రమాదం చెప్పిందేది దేవుడు అని మనం దేవుని మీద నెపం మోపకుండా అన్ని పోసగుచ్చినట్టు చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. 2 మార్గాలు, ఓన్లీ 2 ways, 2 మార్గాలు. ఒకటి జీవ మార్గం, ఒకటి మరణ మార్గం. ఒక మార్గం ఇరుకుగా ఉంటుంది, ఒక మార్గం విశాలంగా ఉంటుంది. ఒక మార్గం పోయే కొలది విశాలం అవుతుంది, మరొక మార్గం పోయే కొలది ఇరుకైపోతుంది. ఈ మార్గానికి డెడ్ ఎండ్లో ఏముంటుందో చెప్పాడు, ఈ మార్గంలో డెడ్ ఎండ్లో ఏముంటుందో చెప్పేశాడు. ఇంత డీటెయిల్డ్గా చిన్న పిల్లలు చెప్పినట్లు దేవుడు రాస్తే, దేవుడు మాకు చెప్పలేదు, చెప్పుంటే, మాకు తెలియలేదు, తెలుసుంటే అంటూ మీరు నేను దేవుని మీద తెలియకుండా నెపాలు వేసేస్తున్నాం.
ఎందుకనే పరమేస్తున్నాం? బోర్డు పెట్టున్నా సరే బోర్డు పెట్టలేదని మనం అంటున్నాం. బోర్డు పెట్టున్నా సరే మాకు చెప్పలేదని అంటున్నాం. వాక్యం ఉన్నా సరే మాకు తెలియదని ఒక్క మాట చేతులతో చెప్పేసి దులిపేసుకుంటున్నాం. సంగమా ఇంత అవివేకంగా దేవుని పిల్లలు ఉండకూడదు. ఇంత అక్రమంగా దేవుని పిల్లలు ఉండకూడదు. దేవుడి పిల్లలు తమ మాటను మాట్లాడే మాటల ద్వారా దేవుడు అన్యాయస్తుడుగా మనం నిరూపించకూడదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదువుట కొరకు, ధ్యానించుట కొరకు, పలుకుట కొరకు, వినుట కొరకు, అలాగున చెయ్యుట కొరకు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. అది దేవుని మాట. అది దేవుని మాట. అసలు మాటే దేవుడు. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గాడ్. ద వర్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గాడ్. అగైన్ ద వర్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. ఎందుకంటే వాక్యంలో జీవం లేకపోతే ఇట్ సెల్ఫ్. బల్ల, కుర్చీ పదార్థం, ఇట్ సెల్ఫ్. పదార్థం అయితే ఇట్ సెల్ఫ్, మెటీరియల్ అయితే ఇట్ అంటాం, ఇట్ సెల్ఫ్. కానీ దేవుడు చెప్పాడు, నా మాటల్లో జీవం ఉంది. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. దట్స్ వై హిమ్సెల్ఫ్. ద వర్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడి నుండి, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్యన నివసించెను. ఆయన యేసు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు లెక్క చేయాలి ఈ మాట? మళ్ళీ చెప్తున్నాను, 50 రూపాయల బైబిల్ అని పక్కన పడేయకండి. 500 రూపాయల బైబిల్ అని కొంచెం బల్ల మీద పెట్టకండి. అది 50,000 రూపాయల బైబిల్ అని ఎనపెట్లో పెట్టకండి. అది 5 లక్షల రూపాయల బైబిల్ అని ఎక్కడో పెట్టి గుడిగట్టకండి. వాక్యం, వాక్యం. ఈరోజు చాలా సంఘాలు అలాంటి విశ్వాసాల భక్తి చేస్తూ అదే భక్తి అనుకుంటూ ఒక రకమైన అమాయకత్వంలో బ్రతుకుతున్నారు. ఇంకా పుట్టిన పసిపిల్లలాగా ఉన్నారు. ఎప్పుడో నమ్ముకున్నారట, విషయాలు ఏమీ తెలియదు. ఎప్పుడో నమ్ముకున్నారట, సత్యం తెలియదు. ఎప్పుడో నమ్ముకున్నారట, అసలైన ఆలోచనలు ఏంటో తెలియదు, ఉద్దేశాలు ఏంటో తెలియదు. ఎప్పుడో తెలుసట, ఎప్పుడో నమ్ముకున్నారట. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు ఒక తుఫాను వచ్చినప్పుడు ఎగిరిపోతారు. ఏమో యోహాను ఎందుకు మాట అన్నాడు మత్తయి సువార్తలో? ఏ యోహాను? బాప్తిస్మమిచ్చే యోహాను ఎందుకన్నాడు ఈ మాట? ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. ఎందుకన్నాడు? ఎవరి గురించి అన్నాడు? పరిశోధన చేస్తే ఇప్పటికే కామెంటరీలు వచ్చాయి. ఆ మాటకు అర్థం ఏంటి, ఎవరి గురించి అన్నాడు? రక్షణ పొందిన వారి కోసమా, రక్షణ పొందిన వారి కోసమా, అన్యజనుల కోసమా, ఎవరి గురించి ఆ మాట? ఓకే, అది అలా ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. ఆయన చోట, ఆయన చేట. ఎవరి చేట? చేట అంటే తీర్పు, విచారణ. విచారణ విచారణ జరుగుతుంది అంటారు చూసారా కోర్టులో? విచారణ, తీర్పు, ఆయన తీర్పు. ఇది ఇండియన్ గవర్నమెంట్ తీర్పు కాదు, అమెరికా గవర్నమెంట్ తీర్పు కాదు. ఆయన చేట. స్తోత్రం కలుగునుగాక. ఆయన చేట నా చేతుల్లో కాదు, ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆ చేటను అలా సింహాసనం మీద కూర్చోబెడతాడా? చేటకు దండం పెట్టమంటాడా? నో. ఆ చేటలోనికి ధాన్యాలు తీస్తాడు. ఆ ధాన్యాలు ఆయన పొలంలో పండిన ధాన్యాలు. ఆ ధాన్యాలను ఆ చేటలోనికి తీస్తాడు. కుట్లో పోసేసుకోడట. నో. ఆ చేటను పైకెత్తి దానిని విసురుతాడట, ఆడిస్తాడట, జల్లిస్తాడట. అందం కోసమా, నటన కోసమా, వ్యాయామం కోసమా, పబ్లిసిటీ కోసమా, దేనికోసం? అన్ని ధాన్యాలు కాదు, అన్ని ధాన్యాలు కాదు, అన్ని ధాన్యాలు కాదు. అది తెలియాలి అని జల్లిస్తాడట. అప్పుడు బియ్యపు గింజలున్న ధాన్యాలు కాళ్ళ దగ్గర పడతాయి. బరువు. అవి ధాన్యాలుగానే ఉన్నాయి, కానీ లోపల జీవం లేదు, లోపల బియ్యపు గింజ లేదు, కొంచెం కూడా బరువు లేదు. అలా దూరంగా పోయి పడిపోయాయి. ఈయన పడేయలేదండి, చీపో అనలేదండి. ఆ మాటకొస్తే ఒకవేళ ఆలోచన చేస్తే రైతేమన్నా నువ్వు పొట్టివి, నువ్వు మంచివి అని కూడా ఆయన తెలీదు. అది గాలే తేలుస్తుంది.
నేనైతే పొట్టు నాకొద్దు, ధాన్యం కావాలని రైతు అనుకుంటాడు. అందరూ రాసి చూసి, అబ్బో ఈ రైతుకి ఎకరానికి దాదాపు 100 బస్తాలు పండినట్టుగా ఉందే రాసి చూస్తే, అంటే రైతు మురిసిపోడండి. నా గురించి బాగా చెప్పుకుంటున్నారని ధాన్యం కొట్లో తీసుకెళ్ళు, బజార్లో పట్టుకెళ్ళి అమ్మడు. అందరూ కూడా పక్క పడేస్తారు, ₹10 కూడా ఇవ్వరు. ఆ రైతు తెలివైన వాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే రాశిని చూసి నేను ముచ్చట పడను. రాశిని చూసి అబ్బో ఎంత పంటో అని అనుకోను. రాశిని చూసి అందరూ కూడా అబ్బో అబ్బో చాలా మంది అని అనుకుంటారేమో కానీ ఈ రాశి నుంచి అట్లు తీసుకుంటా వాక్య ప్రమాణం చేట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తీర్పు లేదు దేవుడు నమ్మిన వారికి. అవును, కాదని నేను ఎందుకంటాను? కాదనే మాట బోధ చేసి మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని ఎందుకు పట్టుకొస్తాను? దేవుడిచ్చిన రక్షణ నేను కాకుండా ఎందుకు చేసేస్తాను? కానీ ఒకసారి ఆలోచించేద్దాం. నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్ అవ్వటం కోసం కాదు, ఆలోచన చేద్దాం. ఆయన చేటలోనికి ఆయన పంట తీసుకున్నారట. తీసుకున్న తర్వాత ఆయన ఎగరబోస్తున్నారట. నిజానికి ఆయన వేరు చేశాడా? ఆయన ఎవరి సహాయమో కోరాడా? అంటే గాలి వాటుకు అది వస్తూ ఉంటే ఆ గాలి తేలిక ధాన్యపు గింజలను దూరంగా పట్టుకుపోయి పడేసింది. ఈ గాలి వచ్చినప్పుడు కొన్ని ధాన్యపు గింజలు ఎగిరిపోలేదట, ఆ రైతు కాళ్ళ దగ్గర పడ్డాయట. ఎవరా గాలి? పరిశుద్ధాత్మని అనుకుంటే స్తోత్రం కలుగునుగాక. ఆత్మే తీర్పు తీరుస్తారు, యేసుప్రభువే తీర్పు తీరుస్తారు అని అనుకుంటే, ఆయన పాదాల దగ్గర పడి ఉండేవాడిలో జీవం ఉంది. జీవం ఉన్నవే ఆయన పాదాల దగ్గర పడి ఉంటాయి. పైకి ధాన్యపు గింజల్లాగా ఉండే లోపల జీవం లేకుండా ఉంటే చేటలో ఉండొచ్చు, రాశిగా ఉండొచ్చు, పొలంలో ఉండొచ్చు, ఆ వెన్నులో ఇంకా నోచకుండానే దుబ్బుల్లాగా ఉండొచ్చు. కానీ ఒకరోజు ఎక్కడ పడతావు గింజ, నువ్వు నీ గురి ఏది, నీ స్థలం ఏదనంటే అది పడదామన్నా పడలేదండి. పడనివ్వదండి ఆ పెనుగాలి. నువ్వు రాజు కాళ్ళ దగ్గర పడటం నీలో ఏమీ లేదు అనేస్తుందేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక చివరి దినాలలో ఈ వాక్యానికి విలువిచ్చేవారు కావాలి. ఈ వాక్యాన్ని విలువిచ్చే సేవకుడు కావాలి, ఈ వాక్యాన్ని విలువిచ్చే సేవ కావాలి, ఈ వాక్యాన్ని విలువిచ్చే విశ్వాసి కావాలి. దేవుడు కూడా ఈ వాక్యానుసారంగానే సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడట. ఈ వాక్యంతోనే తీర్పు తీరుస్తాడట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులుగా మనం భయపడాల్సిన పని లేదు. కొంతవరకు కాదు, చాలా వరకు భయపడాల్సిన పని లేదు. కానీ ఎందుకు ఇంత తీవ్రంగా దేవుడు ప్రశ్నిస్తారంటే, నన్ను ఎరుగున వారు ఈ బైబిల్ని లేకపోతే ఈ వాక్యాన్ని లెక్క చేయకపోవచ్చు, కాళ్ళతో తొక్కేసేయచ్చు, చింపిపాడేయచ్చు, అగ్నితో కాల్చేయచ్చు. అది మహాభాగ్యం అని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళేదో తమ దేవుని కార్యాలు చేస్తున్నట్టుగా, వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా వాళ్ళు చాలా సంతోషంగా ఉండొచ్చు. అన్యులు, దే డోంట్ నో ద ట్రూత్, దే డోంట్ నో ద రియాలిటీ. ఏది సజీవమో ఏది నిర్జీవమో తెలియదు. రాయి నిర్జీవము, దేవుడు సజీవం. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అలా భావిస్తారు. లెట్ దెమ్. వాళ్ళు చంపుతారు, వాళ్ళు చింపుతారు, వాళ్ళు ఉమ్ములేస్తారు, వాళ్ళు దహించేస్తారు, కాళ్ళతో తొక్కేస్తారు, విసిరేస్తారు, మురుకు కాలువలు పడేస్తారు, రోతల్లో కూడా పడేస్తారు. అలా పడేస్తామంటే మనం దీన్ని ప్రేమించాం గనక మన గుండెలు తరుక్కుపోతాయి, గుండెలు రోధిస్తాయి, బట్టలు చింపేసుకుంటాం, అయ్యో 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 అంటాం. వాళ్ళకి అదేం తెలుసు? దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ వర్డ్. కనుక వాళ్ళ గురించి దేవుడు పక్క పెట్టేస్తాడు. దే డోంట్ నో ద ట్రూత్, దే డోంట్ నో. మొదట్లోనే వాళ్ళు తీర్పులో ఉన్నారు. వాళ్ళు ప్రభువుని అంగీకరించలేదు గనక వాళ్ళు ఎప్పుడో తీర్పు కింద ఉన్నారు. ఆ తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని పిల్లలు మరి ఈ వాక్యాన్ని వాళ్ళకలాగా లెక్క చేస్తున్నారా, దేవుని పిల్లలుగా లెక్క చేస్తున్నారా? అది ప్రశ్న. స్తోత్రం కలుగునుగాక. ఉండాలి కదండి తేడా. చీకటికి వెలుగుకి వ్యత్యాసం ఉండాలి కదా. మంచికి చెడుకి ఏదో ఒక రేఖ ఉండాలి కదా. ఇది దాటితే మంచి, ఇది లోపైతే చెడు, ఏదో డెడ్ లైన్ ఉండాలి కదా. దేవుడు వేరు చేశాడు కదా. చీకటి చీకటిగానే ఉండాలి, వెలుగు వెలుగులోకి రావాలి. మీరు వెలుగై ఉన్నారు, చీకటిగా ఉండకండి అన్నాడు. ఇప్పుడు మీరు అన్యుల్లో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను, వెలుగు సంబంధాలుగా చేశాను, నా సంబంధాలుగా చేశాను. వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళు దీన్ని చింపేస్తారు, ఉమ్మేస్తారు, కాల్చేస్తారు, పడేస్తారు. వాళ్ళకి యూస్లెస్ ఇది. మరి నీకు నాకు సంఘమా, ఈ వాక్యం నీకు నాకు హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్.
ఎక్కడికో పోకండి. ఉపవాసాలు చేసి తపస్సు కొండ శిఖరం దేవుడు వచ్చేసాడు, మేఘం వచ్చేసింది, ఊరిమేసింది, నాకు ఆవరింపు వచ్చేసింది, అభిషేకం వచ్చేసింది, నేను దొల్లేశాను. ఉండనివ్వండి అనుభవాలు. లెట్ దెమ్ బి ఏ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఈచ్ పర్సన్. వారికి దేవుడిచ్చే అనుభవాలను ఆస్వాదిద్దాం, విందాం, చప్పట్లు కొడదాం, దేవుని మహింపరుద్దాం. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చేస్తా ఉంది. ఆ అనుభవాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, ఆ దర్శనాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, ఆ ప్రవచనాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, ఆ బోధకుడు 3 గంటలు హడావుడి చేసి వెళ్ళాడు, వాక్యానుసారంగా ఉందా లేదా బోధ? ఎవరికి కావాలి అది? దర్శనం 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 వాక్యానుసారంగా ఉందా లేదా? కలలు 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 వాక్యానుసారంగా ఉందా లేదా? అమ్మో ఎంత పెద్ద బోధ, ఎంత మహాబోధో వాక్యానుసారంగా ఉందా లేదా? ప్రతిదానికి వాక్యం ప్రమాణం. పౌలు చెప్తాడు తిమోతి, వాక్యమే ప్రమాణం, వాక్యమే ప్రమాణం. ఈ వాక్యం అని చదవకపోతే, చూడకపోతే, ధ్యానించకపోతే అందరూ బోధకులే, అన్ని బోధలు సత్యమే. ఏ బోధ విన్నా పర్వాలేదు, ఏ బోధ విన్నా పర్వాలేదు. సంగమా, చివరి దినాలు ఎప్పుడో చేసి చెప్పాడు, తప్పుడు బోధలు వచ్చేస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు. ఎవరి గురించి చెప్పాడు? బోధించే వాళ్ళకి జాగ్రత్త అని కాదు, బోధించే వాళ్ళకి ఏదో అయిపోతుందని కాదు, మీరు జాగ్రత్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏది తప్పుడు బోధ, ఏది ఒప్పుడు బోధ ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏది తప్పుడు బోధ, ఏది ఒప్పుడు బోధ అని ఎలా తెలుస్తుంది? అప్పుడే దేవుడు అంటాడు, దిస్ ఈజ్ మై వర్డ్. ఈ వాక్యం మీరు ధ్యానం చేస్తే ఒప్పేదో తప్పేదో మీకు తెలిసిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ముగింపులోకి వస్తున్న ఈ సందర్భంలో నీ మటుకు నీవు గుండెల మీద చేతులు వేసుకుని, నేను అడిగానని కాదు, పరిశుద్ధాత్ముడు నేను ప్రశ్నిస్తున్నాడు అనుకుంటే, ఎలా చదువుతున్నావు, ఏం వింటున్నావు, ఏం ధ్యానం చేస్తున్నావు? నాకు విలువిస్తున్నావు కానీ నా మాటకు, నా వాక్యానికి విలువివ్వటలేదే. ప్రార్థన చేసే మాలాంటి వాళ్ళు 100 మంది తయారైపోయారు. వీధికి, మలుపుకి ఫాస్ట్ ఫుడ్స్ లాగా వచ్చేస్తున్నాయి. ఈ మలుపు, ఆ మలుపు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, పై అంతస్తులు ఆ సంస్థ, 2 అంతస్తులు అద్దె తీసుకుని ఈ సంఘం, 3 అంతస్తులు అద్దె తీసుకుని ఈ సంఘం, ఒకే మేడలు 3 అంతస్తుల్లో 3 సిద్ధాంతాలతో సంఘాలు నడుస్తున్నాయి. ఇంట, వంట, వాకిట్లో, పెరట్లో సంఘాలు. ప్రార్థన చేసేవారు, రండి ప్రార్థన చేస్తామని. ఇంత విస్తారంగా భక్తి పెరిగిపోతున్న చివరి దినాల్లో, ఇంత విస్తారంగా సేవకులు పెరిగిపోతున్న చివరి దినాల్లో లేఖనం కరువైపోతా ఉంది, సత్యం కరువైపోతా ఉంది, సత్య ప్రమాణాలు కరువైపోతా ఉన్నాయి. వాక్యం చదివే ఓపిక ఉండదు, తీరిక ఉండదు. అయ్యగారు చేసి ప్రార్థన చేయండి. ఇక్కడైపోయారు అక్కడ. దయచేసి మన్నించండి. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ యూ, నాట్ గెట్ ప్రేయింగ్ ఫర్. ప్రార్థన చేయించుకోవటం తప్పని, ప్రార్థన చేయించుకోవటం మానండి అని ఆ మాట చెప్పటం లేదు నేను. నువ్వు చదువుతున్నావా, చదవటం వచ్చు, రాయటం వచ్చు, అర్థం చేసుకోవటం వచ్చు. మార్గం డైవర్షన్ వచ్చింది, పక్కకు వెళ్ళాలంటే చూసుకుని వెనకాల ఉన్నవాడు చెప్తున్నావు, ఇలా రా బాబు ఇక్కడ బోర్డు పెట్టారని. అది తెలిసిన నీకు ఈ మాట ఎందుకు చదవను, ఈ మాట ఎందుకు నాకు అర్థం కాదు, ఈ మాట ప్రకారం నేను ఎందుకు నా జీవితాన్ని మలుచుకోను, చేసేస్తే ప్రార్థన చేసేస్తే అయిపోవాలి, ఇది నాకు అనవసరం, బైబిల్ తీను, చదవను, వినను, రాను. ప్రారంభంలో చెప్పారు కదా ప్రభు, చెప్పించారు కదా మనకు. సంఘ క్షేమాభివృద్ధి. సంఘం అంటే విశ్వాసుల సమూహం. దేవుడు కుటుంబముగా కట్టుకుంటున్న కుటుంబంలోనికి ఎప్పటికప్పుడు సువార్త సభల ద్వారా దత్తత చేసుకుని తీసుకొస్తున్నాడు ఇంట్లోకి పిల్లల్ని, తీసుకొస్తున్నాడు పిల్లల్ని. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఊరికే ఉయ్యల్లో పడుకోబెట్టి పాలసెస ఇచ్చి నాపిలు మారిస్తూ అలా ఉండటం కోసం కాదు. సంఘంలో తీసుకొచ్చింది ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలసీసాలు ఇచ్చి నాపీలు మార్చి ఆ పని కోసం మాత్రం కాదు. ఆ పిల్లలు పెరగాలి. స్తోత్రం కలుగునుగాక. సంఘక్షేమాభివృద్ధి. ఆర్థికంగా, ఆత్మీయంగా, సామాజిక పరంగా, బుద్ధిపరంగా, గుణపరంగా, శీలపరంగా, దైవభక్తి పరంగా, దైవజ్ఞాన ప్రకారంగా, లేఖనానుసారంగా సంఘం వర్ధిల్లాలి. అందుకే కదండి 5 పరిచర్యలు. అపొస్తలులు అదొక పరిచర్య, సువార్తికులు అదొక పరిచర్య, మినిస్ట్రీ, కాపర్లు, ప్రవక్తలు, ఉపదేశకులు లేదా బోధకులు. అవి సంఘానికి అవసరం.
వాక్యం ఎరిగి, వాక్యం ధ్యానించి, వాక్యాన్ని వివరించి, వాక్యమును సరిగా విభజించంటాడు తిమోతితో. నీకేదో చదివేసేసి నువ్వేదో అనేసేసుకుని అక్కడ పెట్టడం కాదు. కాస్త మనసు పెట్టరా బాబు తిమోతి, కాస్త టైం తీసుకోరా తిమోతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించు, నీ వాక్యములో సత్యం ఏంటి నాకు నేర్పయ్యా. ఆ సమయం తీసుకుని ఆ తర్వాత దాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకుని ఆ సత్యవాక్యాన్ని ప్రమాణంగా నువ్వు సంఘానికి బోధించాలి. అప్పుడు ఇది సంఘానికి ప్రయోజనకరం. లేకపోతే నీ నోటి మాటలు, ఊకదంపు మాటలు, హడావుడి చేసే మాటలు సంఘానికి ఏమీ ప్రయోజనం కాదు, ఏమీ ప్రయోజనం కాదు. ఇంకా ఆ మాటలు చెడగొడతాయి, నీ బోధ సంఘాన్ని చెడగొడుతుంది. నీ మాట సంఘాన్ని త్రోవ తప్పిస్తుంది, నీ మాట సంఘాన్ని నిద్రపోయేలాగా చేస్తుంది. నీ మాట సంఘం ఎప్పుడు కూడా మేము ఉయ్యాల్లోనే పడుకుంటాము, మా పాలు సీసాలు ఇవ్వాలి దేవుడు, మాకు న్యాపిలు మార్చాలి దేవుడు, మేము మాత్రం ఏం చెయ్యం, 60 సంవత్సరాలు వచ్చిన ఉయ్యాల్లో పిల్లలుగా ఉంటాము అనేలాగున నీ బోధలు సంఘాన్ని ఉంచుతాయి. అది వాళ్లకు మరణం తెచ్చిపెడుతుంది. అలా ఉండకూడదు. ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు, బలపరచుటకు, ధైర్యపరచుటకు, ప్రోత్సహించుటకు ఈ వాక్యం ఇన్ని కోణాల్లో నువ్వు అందించాలి సంఘానికి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేమైనా పేదరాశి పెద్దమ్మ కదా, అనగనగా 7 రాజులు 7 కొడుకులు కదా, ఇదేమన్నా సినిమా స్టోరీయా, ఇదేమన్నా సీరియల్ ఆర్డరా? నీకు తోచింది చెప్పేయటానికి, నువ్వు అనుకుని చెప్పేయటానికి. నేను అలాగ అనుకున్నా. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ బోధిస్తాడు, నేను వాక్యమే చదవను. ఓకే, దేవుడు ఆయనకు వరం ఇచ్చుంటే దేవుడు దీవించునుగాక. కానీ తిమోతికి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ద్వారా పౌలు చెప్తున్నమాట, బాల్యం నుంచి నీకు వాక్యం తెలుసున్నను, బాల్యం నుంచి నువ్వు ఈ లేఖనాలను ఎరిగి ఉన్నను, నువ్వు ఈ లేఖనంలోనూ పుట్టావు అన్నట్టుగా ఈ లేఖనం మెరిగిన తల్లికి పుట్టావు, ఈ లేఖనం మెరిగిన తల్లికి ఆ వరసల్లో పుట్టావు. బాల్యం నుంచి తల్లి నీకు పాలు ఇవ్వటమే కాదు, లేఖనం కూడా పెట్టి పోషించింది. నీకు లేఖనం బాగా ఎరుగుదు. ఎప్పటి నుంచి? ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, యు నో. బట్ స్టిల్ అయినను నీ సత్యవాక్యమును సరిగా ఉపదేశించుటకు లేఖనాన్ని జాగ్రత్తగా ధ్యానించు. స్తోత్రం కలుగునుగాక. దీని అర్థం ఏంటి చెప్పండి? కమాన్, దీని అర్థం ఏంటి చెప్పండి, మనం అర్థం చేసుకుందాం. ఆ మాటల వెనుకన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో పౌలు రాస్తున్న విషయంలో అర్థం చేసుకుందాం. బాల్యం నుంచి లేఖనం తెలుసట, అమ్మకు తెలుసు, అమ్మమ్మకు తెలుసు, పాలతో పాటు పట్టించారు. అసలు తిమోతికి ఆ లేఖన ప్రకారం చూస్తే ఏ అధ్యాయంలో, మాట వరుసకు చెప్తున్నానంటే అప్పుడు తిమోతి చేతిలో బైబిల్ ఈ రూపంలో ఉందా, ప్రకటన చివరిలో ఉందా, ఆదికాండ మొదట్లో ఉందా, అవి పక్క పెడదాం. గ్రంథం, లేఖనాలు, పుస్తకాలు చేతుల్లో ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ లేఖనాలు బాల్యం నుంచి చదివాడంటే 5వ తరగతో 10వ తరగతో 12 సంవత్సరానికో ఎక్కడే ముందో క్విజ్ పెట్టేస్తే ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తాడు. క్విజులు పెడుతుంటారు కదా చాలామంది, ఎక్కడ ఏ మాట ఉందో, ఎక్కడ ఏ వచనం ఉందో, ఆ వచ్చిన వెనకాల ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ కాలంలో చెప్పారు, ఆ సంవత్సరం ఎప్పుడు, ఆ తరం ఎప్పుడు అంటే చెప్పేయగలడేమో. బాల్యం నుంచి లేఖనాలు ఎరిగినవాడు. పౌలుకి ఏం పట్టిందండి మాట? చిన్నప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు బైబిల్ అంటే బైబిల్ కదా, లేఖనం చూడకుండా మాట్లాడగలవు. నిలబడు, పరిశుద్ధాత్మని బోధిస్తాడు. మాట్లాడేసేయి. దేవుడు ఒక చోట అన్నాడు, లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటాం. అధికారుల ముందుకి, పెద్దల ముందుకి, పరిపాలకుల ముందుకి మీరు తీసుకుపోబడినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తారు, రకరకాల ప్రశ్నలు వేస్తారు. మత సంబంధంగా, ఆధ్యాత్మిక సంబంధంగా ఏమైనా వేస్తారు. నిజానికి కొన్ని ప్రశ్నల సమాధానం నీకు తెలియకపోవచ్చు. అమ్మవాళ్ళు పిలిచారు, విచారణ చేస్తారు, సమాధానం చెప్పాలి, జవాబు చెప్పాలి. ఏమడిగేస్తే ఏం సమాధానం చెప్పాలో ప్రిపేర్డ్గా లేను నేను అని భయపడకు. నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, నీ నోటిని నింపుతాను, వాళ్ళ సమాధానం వస్తుంది. అలాంటి సన్నివేశం. ఆ సన్నివేశం చాలాసార్లు మనం ప్రతిదానికి వాడేసుకుంటాం. ప్రతిదానికి వాడుకోకూడదు, సందర్భానుసారంగా వాడాలి. లేకపోతే నేను నిలబడతాను, దేవుడు మాట్లాడతాడు. ఎంత దూరం పోతున్నారో, ఎలాంటి బోధలు వచ్చేస్తున్నాయో,
ఇప్పుడే పరిశుద్ధాత్మ బయలుపరిచాడంటూ వాక్యములో లేనిది చాలా తీవ్రంగా పదురుగా మాట్లాడేస్తాడు ఒక ఆయన. పెద్ద ఫాలోయింగ్. మళ్ళా మయ్య గారు బైబిల్ తీరు లేఖనాలు చెప్పరు. అప్పటికప్పుడు దేవుడు కొత్త ప్రత్యక్షత ఇస్తాడు, చెప్పేస్తాడు అంతే. మరి బైబిల్ ఏ పేజీలోనూ కనపడదు, చివరి పేజీలో కనపడదు, మధ్య పేజీలో కనపడదు. అసలు దానికి దీనికి పోలిక ఉండదు, ఎక్కడ ఫిట్ కాదు ఈ ప్రవచనం, ఈ దేవుడు బయలుపరిచిన మాట. పరిశుద్ధాత్ముడు యేసు తండ్రి ఒక్కటై బిగ్గరగా ఒక బోర్లాగా మాట్లాడతారే. తండ్రి అంటాడు నా కొడుకు నా మాటే చెప్తాడు, కొడుకు అంటాడు నేను తండ్రి మాట చెప్తాను, పరిశుద్ధాత్మ అంటాడు తండ్రి కొడుకులు ఏం చెప్పారో అదే చెప్తాను నేను అంటాడు ఆయన. ఇంత స్పష్టంగా లేఖనాల్లో ఉంటే అప్పటికప్పుడు ఇందులో లేనిది బోధించేస్తాడు పరిశుద్ధాత్ముడు. యేసు అన్నాడు స్వయంగా ఆయన వస్తాడు, కొత్త బోధ చేయుడు, తండ్రి కుమారుని మాటల్లోంచి తీసుకొచ్చి మీకు చెప్తాడు. మనకు మర్మాలు కావాలి కదా చాలా మందికి. ఇందులో లేని విషయం మర్మం, ఇందులో లేని ప్రత్యక్షతల మర్మం. పోతున్నారు అందరూ కూడా మర్మాల కోసం. తమ జీవితాన్ని మర్మం చేసేసుకుంటున్నారు, తమ విశ్వాసాన్ని మర్మం చేసేసుకుంటున్నారు. నిరీక్షణ కోల్పోతూ అయ్యో మేమంటూ మర్మం భవిష్యత్తును మాయ చేసేసుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మేలుకోవాలి తమ్ముడు, మేలుకోవాలి అన్న, మేలుకోవాలక్క, మేలుకోవాలి చెల్లు, మేలుకోవాలి దేవుని పిల్లలారా, మనం మేలుకోవాలి. ఈ లేఖనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనేది దేవుడు చెప్తున్నాడు. లేఖనాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. దేవుని మీద నింద వేయొద్దు, దేవుని మీద నెపం మోపొద్దు. దైవజనుల మీద నింద వేయొద్దు, దైవజనుల మీద నెపం మోపొద్దు. అయ్యగారు చెప్పలేదు, అయ్యగారు చేయలేదు, అయ్యగారు రాలేదు, అయ్యగారు వెళ్ళలేదు, అయ్యగారు ప్రార్థన చేయలేదు, అయ్యగారు చూడలేదు, అయ్యగారు నవ్వలేదు, అయ్యగారు చేయలేదు. ఆపండి. ఇది పట్టుకుంటే పెద్ద అయ్యగారిని పట్టుకుంటే సంతోషం, శాంతి, సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అస్సలు ఇది చదవని వారు, ఇది చేయని వారు, దీన్ని అసలు పట్టించుకునేవారు ఈ దినాల్లో ఎన్ని నెపాలు మోపుతారు యేసయ్య మీద. అది నెపమని వాళ్ళకి తెలియదు. యేసు నమ్ముకున్న కాడి నుంచి అన్ని కష్టాలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ కారణం చొప్పున వస్తాయి అని దేవుడు ఇందులో చెప్పాడు. అది చదివిద్దేది, అది విన్నదేది, అది ధ్యానం చేసిందేది. ముళ్ళలో తిరుగుతాను, ముళ్ళు గుచ్చుకుంటాయి, నాకు కష్టం వచ్చింది. దేవుడు అంటాడు నీ కష్టం ఎందుకు, దానికేం మర్మాల్సిన పని లేదు, దానికి దర్శనం అవసరం పని లేదు. నువ్వు ముళ్ళలో తిరిగావు, నువ్వు రోతలో తిరిగావు, నువ్వు నిప్పులు ఒళ్ళో పోసుకున్నావు కావాలని. మళ్ళా దేవుడు బయలుపరచలేదు, దేవుడు చెప్పలేదు, దేవుడు మాట్లాడలేదు. ఇలాగ నెపాలు వేసేస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు లేఖనములను పాదములకు దీపంగా చేసుకుంటే నిర్ణయాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మాటికి దేవుడా అనటం వల్ల మనకు ఆశీర్వాదం రావచ్చేమో, ఒక ఆదరణ కలగొచ్చేమో, ఒక ధైర్యం కలగొచ్చేమో, విశ్వాస పరిమాణం పెంచొచ్చేమో. కానీ మాటికి దేవుడా అనే ఆ దేవుడనే మాటను ప్రతిదానికి కూడా లింక్ చేసేయకండి. ముళ్ళలో నడుస్తాను, దేవుడు చేశాడు. నిప్పుల్లో కూర్చుంటాను, దేవుడు చేశాడు. ఒళ్ళో నిప్పులు వేసుకుంటాను, దేవుడు చేశాడు. ఎంత అవమానం, ఎంత అక్రమం, ఎంత న్యాయం. అన్యాయస్తుడు కాని దేవునిని నువ్వు అన్యాయస్తుడు కాదయ్యా అని పాట పాడిన నేను, ప్రార్థన చేసిన నేను, మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తాను? నా చేత అపవాది, నేను దేవుని బిడ్డనై ఉండగా కొడుకు చేత తండ్రిని దూషించేలా చేస్తాడు అపవాది తంత్రం. వాడేమి దేవుని అనలేడండి, వాడేమి దేవుని మీద చెయ్యెత్తలేడండి. ఎప్పుడూ ఈడ్చి తన్నేశాడు వాడిని, పాతాళం వాడి కోసం సిద్ధపరిచేశాడు. వాడికి ఇంకెంతో సమయం లేదు, అందుకే రెచ్చిపోతున్నాడు. తన వెనక ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నాడు. దేవుని పిల్లలను కూడా ఇలాంటి మనసు వాళ్ళకి ఇచ్చి, ఇలాంటి మాటలు వాళ్ళ మాటల్లో పెట్టి నీ తండ్రి నీకు ఎలా చేశాడు చెప్పు అంటాడేమో ఆలోచన. ముళ్ళలో నడిచావని ముళ్ళు గుచ్చుకుందని అపవాది చెప్పడండి. నువ్వు రోతలో నడిచావు, రోత కలిగిందని అపవాది చెప్పడండి. నువ్వు ముళ్ళు ఎందుకు గుచ్చుకోవాలి? నీకు అడుగు దేవుణ్ణి. నీ చేతులు ఎందుకు కాలాయి? అడుగు దేవుణ్ణి. నాకెందుకు నష్టం వచ్చింది? అడుగు దేవుణ్ణి. ఇంత అన్యాయం చేస్తావా నాకు, ఇంత అక్రమం చేస్తావా నాకు, చూడనట్టుగా ఉంటావా, కునుకవో నిద్రపోని పాటలు పాడానే అంటూ ఆలోచన చెప్పేస్తాడు వీడు పక్క నుంచి. మనం అనేస్తామంతే. ఒకసారి చేత్తో పట్టుకుంటే ముందే వార్నింగ్ ఇస్తుంది, ముళ్ళల్లో నడవకు, రోతలోకి వెళ్ళకు. స్తోత్రం కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందుకే ముగిస్తూ నేను ఈ మాట చెప్తున్నాను. మీకు చెబుతూ నాకు నేను బోధించుకుంటున్నా. అర్థం కాకపోయినా చదవటం వస్తే చదవటం ప్రారంభించండి. చదవండి, 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 చదవండి. కృప వెంబడి కృప వచ్చినట్టుగా, వాత్సల్యం వెంబడి వాత్సల్యం వచ్చినట్టుగా చదివే కొలది అర్థం కానివన్నీ కూడా నీకు అర్థం అవటం ప్రారంభమవుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది మొదటిసారి చదివి అర్థం కాలేదని జిప్పు పెట్టేస్తారంతే. ఈవెన్ వాక్యం వినడానికి మందిరాలకు, సభలకు ఏం అర్థం కాలేదమ్మంటూ షాపింగ్కి పోయేవాళ్ళు కొంతమంది, ఆ రోడ్డు పక్కన తినుబండారాలు ఉంటాయి అక్కడికి పోయేవారు కొంతమంది. ఇక్కడ దైవజనుడి భారంతో వాక్యం చెబుతూ ప్రార్థన చేస్తూ వివరిస్తూ ఉంటే స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని వాక్యాలు కొనుక్కునే వాళ్ళు కొంతమంది, క్యాసెట్లు వినేవాళ్ళు కొంతమంది, కీచైలు కొనుక్కునే వాళ్ళు కొంతమంది. దేవుని గురించి తప్పు లేదు. అందుకే నేను అపవాది తంత్రం. దేవుని వాక్యం ఫోటోలు కొనుక్కోవటానికి వెళ్ళాను, ఆ కీచైలు కొనుక్కోవటానికి వెళ్ళాను, ఎవరికైనా ఇవ్వడానికి బాగుండి అంటే షాపింగ్ అలా పక్కనే ఉంటాయి. ఇవన్నీ కూడా బైబిల్సే ఉంటాయి, వచనాలే ఉంటాయి, డైరీలే ఉంటాయి, షో పీసెస్ ఉంటాయి, క్లాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంట్లో డెకరేషన్లన్నీ ఉంటాయి దేవుని యొక్క లేఖనంతో. ఇక్కడ దేవుడు ప్రయాసపడుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రయాసపడుతున్నాడు. ఒక దైవజనుడు పంపించాడు, విస్తారంగా వెదజల్లి మాట్లాడుతున్నాడు. ఉన్నదేది విన్నదేది, వినటానికి వెళ్ళినా అక్కడ ఉన్నదేది, ఎక్కడ ఉన్నది. చాలామంది ఇలాంటి వ్యర్థమైన భక్తులు చేసి మళ్ళా మేమేమీ పొందుకోవట్లేదు, అయ్యో దేవుని కోసం ఎంత శ్రమ పడుతున్నామో. ఏం కాదు, అది పచ్చి అబద్ధం. నువ్వు దేవుడు ఉండమన్నట్టుగా ఉన్నా సరే వచ్చే శ్రమ చూసారా, అది దేవుని చిత్తానుసారమైన శ్రమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వారికి స్తోత్రం. నా విశ్వాసాన్ని బలపరచడానికి, నా విశ్వాసాన్ని 24 క్యారెట్ల బంగారం కన్నా శ్రేష్టమైనదిగా చేయటానికి ఈ శ్రమలు అవసరం. ఈ శ్రమల గుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు కోసం కసిగా, రోషంగా, పట్టుదలతో మనం నిలబడినప్పుడు వచ్చే శ్రమ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. చాలామంది ఇలాంటి తెలివి తక్కువ మాటలను అర్థం చేసుకుని వాళ్ళ తప్పులకు శ్రమ తెచ్చుకుని, ఆ శ్రమ దేవుడు పంపించాడు, దేవుని కోసం శ్రమ పడుతున్నామని మళ్ళీ దేవుని మీద పెట్టేసి అక్కడ కూడా మార్కులు కొట్టేయాలి. మేము దేవుని కోసం ఎంత శ్రమ వినిపిస్తున్నామో అక్కడ కూడా మార్కులు కొట్టాలి. ఆ సంఘం శ్రమలు ఎలాగున్నాయి, అపొస్తలుల శ్రమలు ఎలాగున్నాయి, ఆ తొలి దినాలు భక్తుల శ్రమలు ఎలాగున్నాయి, ఇప్పుడు నా శ్రమలు ఎందుకు వచ్చాయి? నేను తెచ్చిపెట్టుకునే శ్రమలు ఇవి, దేవుడు అనుమతించినవి కాదు, నేను తెచ్చిపెట్టుకునే శ్రమలు ఇవి. స్తోత్రం. భక్తి చేయాలి వాక్యానుసారంగా. అంటే భక్తి చేయాలంటే వాక్యానుసారంగా అంటే వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి కదా. చదువు లేని వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు. చదివి చెప్పేవారి దగ్గరికి వారు వెళ్ళాలి. వాళ్ళు ఎలా నమ్ముకుంటారు? చెప్పేవారు లేకపోతే. చెప్పేవారు ఎలా వెళ్తారు? వెళ్ళాలి కదా. అలాగున్న వచనాలు ఉన్నాయి. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట ద్వారా. వినాలంటే చెప్పుట ద్వారా. చెప్పాలంటే చదివి చెప్పేవారు ఉండుట ద్వారా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి దేవుడు ఏర్పాట్లు చేశాడు. చదవటం రాదు, నాకు రాయటం రాదు, బోధకుడు వస్తాడు, కూర్చుని విను. స్తోత్రం కలుగునుగాక. అక్షరాలు రావు, నాకు చదవటం రాదు, నేను భక్తి చేస్తాను, ఎలా భక్తి చేయాలో బోధకుడు వస్తాడు, కూర్చుని విను. కొంతమంది అలాంటి ఎక్స్క్యూజులు చెప్తారు, నాకు చదవటం రాదు, నాకు తెలియదమ్మా అని చెప్పేసి చేసేవన్నీ చేసుకుని పోతుంటారు. బోధకుని దగ్గరకు వచ్చిందేది, బోధ విన్నదేది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, కొంతమందిని ఉపదేశకులు చేశారంటే చదువు రానోళ్ళ కోసం, రాయటం రానోళ్ళ కోసం కూర్చోబెట్టి బోధ చేస్తారు. వాళ్ళు జ్ఞాపకం ఉండిపోయేలాగా బోధ చేస్తారు, చెప్పిందే మళ్ళా చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కొంతమంది తల్లులు సాక్ష్యాలు, పెద్ద స్త్రీలు కాబట్టి, పెద్దంటి వారైనా కాదు, భక్తులు కాబట్టి, వాళ్ళ సాక్ష్యాలు చదివాను కాబట్టి అక్కడక్కడ మీరే చదివి ఉంటారు. ఆమె చదువు రాదు, ఆమెకు చదువు రాదు. ఆ సమయంలో ప్రభు నమ్ముకుంది. ఒక వయసు వచ్చేటప్పటికీ ఈ లేఖనాలు చదవడం రాకపోయినా లేఖనాలు చేతపట్టుకుని వాక్యాన్ని బోధకుల ద్వారా విని 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 ఏ అధ్యాయంలో ఏముందో చెప్పలేని స్థాయికి వచ్చేసేది.
ఆ స్థితిలో దేవుడు ఆమెను మరింత నైపుణ్యంతో నింపేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుకొని జ్ఞానులు కూడా అమ్మా ఎక్కడ చదివావు థియాలజీ అని అడగకపోయినా నువ్వు రోజు ఎంతసేపు చదువుతావు వచనాన్ని, ఎలా ధ్యానం చేస్తావు, అది చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు తెలియని విషయాలు నేను వచ్చి ఎలా చెప్తున్నామమ్మా అంటే చిరునవ్వు నవ్వి నాకు చదవటం రాయటం రాదండి. చాలా కాలం క్రితం సాక్ష్యాలు, ఇప్పుడు కాదు. ఇప్పుడంటే అందరికీ చదవటం రాయటం వచ్చేసి సంతకం పెట్టడం కోసం. ఆ దినాల్లో ఆమె చెప్పింది, నాకు చదవటం రాదు బాబు, రాయటం చదవటం రాదా, రాయటం రాదా అంటే పరిశుద్ధాత్మని ఎలాగున్న దేవుని గురించి చెప్తుంది ఆమె. ఆ తర్వాత వాక్యం విని 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 విన్న వాక్యం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వాక్యం విని 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 ఇంటికి వెళ్ళిన మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాను. ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. కనుక మనకు వంకలు పెట్టడం మానవులకి చాలా సహజం. వంకలు పెట్టడం చాలా సహజం. కనుక దేవుని వాక్యం విషయంలో కూడా కొంతమంది భక్తులు వంక పెడతారు. వాళ్లకు ఈ తల్లులే సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాక్యం చెప్తుంటే ఎక్కడ దాచుకోవాలి? మరీ దగ్గర పేపర్ లేదు, పెన్ లేదు, నోట్బుక్ లేదు. మరీకు చదవటం వచ్చా, రాయటం వచ్చా పక్క పెట్టండి. గాబ్రియెల్ దూత వచ్చి చెప్తున్నాడు, లేకపోతే ఆ మందకాపర్లు వచ్చి చెప్తున్నారు, తాము చూచినవి విన్నవి చెప్పేస్తున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. లూకాసు 2వ అధ్యాయంలో మరి అయితే ఆ మాటలన్నయూ, ఆ మందకాపరు చెప్పిన మాటలన్నయూ, అయ్యో పేపర్ లేదు, అయ్యో పెన్న లేదు, లోకరీతిగా మాట్లాడుతున్నాను, అభ్యంతర పడకండి. ఇక్కడ పశువుల కొట్టోలు నాకెలాగుందని ప్రిపేర్డ్గా లేని మాటలని రికార్డ్ చేసుకుంటే బాగుండు, ఈ మాటలని నేను రాసుకుంటే బాగుండు, నా కోసం ఎవరైనా రాసిస్తే బాగుండు. అస్సలు ఏమి సరంజామా లేని చోట్లో ఎంత మంచి మాటలు చెప్పేస్తున్నారో. నిజం గాబ్రియెల్ దూత చెప్పాడు, వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేస్తున్నారు అనుకోలేదట. లేఖనం చెప్తుంది, ఆ మాటలన్నీ ఆమె వింటూ 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 ఎలా విన్నదంటే హృదయం లోపలికి పోయేలాగా విన్నదట. ప్రైజ్ అలారా, హల్లెలూయా. హృదయంలో భద్రం చేసుకుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా. హౌ ఐ am listening the word of God, how I am listening the word of God, with what kind of heart, with what kind of ears. అందుకని దేవుడు అంటాడు, మనుషులు సహజంగా చెవి పెట్టి వినరు. దేవుని పిల్లలైనా సంఘమైన చెవి పెట్టి వినరు, హృదయం పెట్టి వినరు అని తెలుసు. కాబట్టి చెవి కలిగి వినండి, చెవి పెట్టి వినండి. సంగమ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచ.